కృతజ్ఞతగా మేము వెండి బంగారం మీకు ఇవ్వలేము, ఏమి మేము వెల ఇవ్వలేము, కేవలం స్తోత్రాలే. ఏమిచ్చి మీ రుణం తీర్చలేము, మా హృదయంతో ఈ స్తోత్రాలు తప్ప. ఒక్కొక్క సంవత్సరం కాపాడుకుండా వచ్చావు. ఎన్నో ఇరుకులో మమ్మల్ని కాపాడావు. ఈ విరిగి నలిగిన హృదయాలే ఈ స్తోత్రాలే తండ్రి. మా దేవా అయ్యా, ఇంకేమి లేదు ప్రభువా, మేము ఇవ్వగలిగినది మాకు ఇవే తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ దయా కృపా సత్య సంపూర్ణ మా కొరకు దిగొచ్చావు. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. యేసయ్యా రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేమేమి పోలేమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పొందాను అని మీరు అనుకున్న వాళ్ళైతే ప్రార్థన చేయండి. ఈ 17 సంవత్సరాలు ఈ మందిరం ద్వారా నేను దీవించబడ్డాను, ఈ సేవకుడు ద్వారా మేము దీవించబడ్డామని మీకు అనిపిస్తే మౌనంగా ఉండకుండా కృతజ్ఞతగా ప్రార్థన చేయండి. స్తోత్రం చేద్దాం, అందరం ప్రార్థిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం.
కృప చూపించే దేవా, కృప చూపించే దేవుడా. మా శక్తి కాదు, మా సామర్థ్యం కాదు, మా బలము కాదు, మా గొప్పతనం బట్టి కాదు ప్రభు, కేవలం ఇది మీ దయ, మీ కనికరం కొరకై స్తోత్రం ప్రభు అని ప్రార్థిద్దాం. కృతజ్ఞార్పణం చాలా అవసరం మనకు. కృతజ్ఞత కలిగిన సంఘంలాగా మనం ఉండాలి. అవిధేయతతో కాకుండా కృతజ్ఞతతో ఉండాలి. విధేయత కలిగిన సంఘం అని మనం కృతజ్ఞతగా చేతులెత్తి వందనాలు చెల్లిద్దాం. యేసయ్యా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి కాపాడిన దేవుడు అయ్యా, ఎబినేజరువై ఆదుకున్నావయ్యా. గతించిన సంవత్సరంలో కాపాడినందుకు స్తోత్రం అయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రములు దేవా. జీవంగల వర్ణించుటకు మా నాలుకలు సరిపోదు, ఘనపరచుటకు మా హృదయం సరిపోదు ప్రభు, మా హృదయం సరిపోదు నైనా. నీకు స్తోత్రమయ్యా. విరిగి నలిగిన హృదయాలే మా అర్పణములు తండ్రి, ఈ విరిగి నలిగిన హృదయాలే మా అర్పణములు తండ్రి. వర్ణించుటకు మా నాలుకలు సరిపోవు. అందరికి వచ్చిన పాదమే అందరం కలిసి ప్రేమించేదాం, అధికంగా పాడదాం. ఎబినేజర్ ఎబినేజర్, ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నావు. ఈ 17 సంవత్సరాలు ఎబినేజర్ అయ్యి మనం ఆదుకున్నాడు. ఇక నువ్వు యెహోవా ఈరేవై మనల్ని నడిపించాలని అందరు కలిసి, అందరికి వచ్చిన పాట కాబట్టి నోరు తెచ్చి పాడాలి. మనం సమాధిలాగా ఉండొద్దు. ప్రతి నోరు ఎబినేజర్ వై ఓహో ఆమేన్. ఈ 17 సంవత్సరాలు మమ్మల్ని ప్రతి దినము అయ్యా ఇంతవరకు సంఘాన్ని, సంఘ బిడ్డలను ఇంతవరకు బలదురియా అయ్యా ఇంతవరకు అబ్బేన్ సిహరమలశ అయ్యా ఇంతవరకు అందుకు నిన్ను నా మనసుతో ఆరాధించు నిన్ను 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 ఆరాధన ఆరాధన రభషదరియా యేసయ్యా ఆత్మలో ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన ఎవరు నోరు మూసుకోవద్దు. ఆరాధన 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 అమ్మేన్. శిఖర మండల శోధరియో
యేసు రాజా. ఆమేన్ ఆమేన్. 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 కర్తన శిఖర బట్టలు దుర్యా. ఆమేన్ 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 ఆమేన్. యేసయ్యా కేవలం మహిమ నీకే, కేవలం మహిమ నీకే. ఆరాధన 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 నీకే. ఆమేన్ ఆమేన్. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా. ఆరాధన మీకే, ఆరాధన మీకే. మాకు కాదు, మాకు కాదు యెహోవా. యేసయ్యా ఆరాధన మీకే, ఆరాధన మీకే, ఆరాధన మీకే. ఆమేన్ 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 ఆమేన్. ఆరని అగ్నితో, ఆరని అగ్నితో ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, దూతలతో కొయ్యముల చేత కొనియాడవలసిన ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. రిమైండర్లో తో రబల షదరి కలబలదియా. ఓ గ్లోరీ మహేదర బల సిదిర బల షదరియా. ఆమేన్ 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 అనువాడు అందరికి పైవాడు, ఇశ్రాయేలుకు స్తోత్రార్హుడు. ఆమేన్ 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 ఆమేన్. ఉన్నవాడు ఉన్నవాడు. ఆరాధన ఎల్రోయి. నన్ను చూసావే వందనమయ్యా. ఆమేన్. ఎల్రోయి ఎల్రోయి ఎల్రోయి. నన్ను చూసావే అయ్యా వందనమయ్యా. వందనాలు. నన్ను చూసావే ప్రతిదినము అయ్యా. యేసయ్యా ఎల్ షడాయ్ మాకు చాలిన కంటే ఎక్కువైన దేవుడా, చాలిన కంటే ఎక్కువైన దేవుడా, మాకు చాలిన కంటే ఎక్కువైన దేవుడు. ఆమేన్. ఎల్ రోహి నన్ను చూస్తున్న దేవుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ రోహి ఎల్ హెలియోమ్ రిహేల వరదురి మల షదరియా. యేసయ్యా యేసయ్యా మహోన్నతుడా మహోన్నతుడా. ఆమేన్ ఆమేన్ అనువాడా. ఆమేన్ అనువాడా. అవును అని పిలిచిన వాడు యెహోవా ఈరే. మా కొరకు అన్ని సమకూర్చువాడు, సమకూర్చువాడు, అన్నిటినీ సమకూర్చే దేవుడా మీకు వందనములయ్యా. యేసయ్యా యేసయ్యా శహరబలదురియా. ఓ మహిమగల దేవుడా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అవునుగాక అవునుగాక. యెహోవా నిస్సి జయమునిచ్చే దేవుడా. ఆరాధన రబల షదరియా. ఆమేన్ ఆమేన్. అవునుగాక అనువాడవు తండ్రి. ఆరాధన ఆరాధన. దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు, మన మధ్యలో వచ్చేసింది. అందరికీ వందనాలు.
మరి నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి నిండు వందనాలు. మరి ముఖ్యంగా మరి మా అత్యంత ప్రియులు, మరి నేను ఇష్టపడే సేవకులు ఆనంద్ గారికి కూడా నా నిండు వందనాలు. ఒకసారి ప్రభుని స్తుతించుదామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు అయ్యగారు పాడిన పాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైందంటారా? ఎన్నో పాట అండి అది. నా దేవుని చిత్తమనే వృత్తములో. వృత్తం అంటే తెలుసా? కేంద్రం అంటే వృత్తం అంటే ఆ సర్కిల్. నా దేవుని చిత్తమనే వృత్తములో కేంద్ర స్థానము మీద నిలుచున్నాను. అందుకే నేను క్షేమమును సౌఖ్యమును అనుభవించుచున్నాను. నన్ను పిలచిన వాడు నమ్మదగిన దేవుడు. నన్ను నడు ఎడబాయడు. తన చేతి నీడలు నన్ను దాచును. హల్లెలూయా. చాలా బాగా మామూలు కదా ఆయన. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పగలరా? నేను ఓ పాట పాడి దేవుని వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. నీ దీర్ఘశాంతమై పాట వచ్చిందా? హల్లెలూయా. ఆ పాట పాడుకో. నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము. నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. స్తోత్రము. నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము. కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. యేసయ్యా కనిపించరే ప్రేమించి వారెవ్వరు. యేసయ్యా కనిపించరే ప్రేమించి వారెవ్వరు. దీర్ఘశాంతమే నీకు ధైర్యము. కడుపేద స్థితిలోనా కరువైన బంధువాయను. వయసొచ్చిన తరుణములో వస్త్రముకే కుంగరిసెను. కడుపేద స్థితిలోనా తరుణములో వస్త్రహీనతే కొన్నిసెను. ఆధారము కనిపించని నా బ్రతుకును ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు. ఏ ఆధారము కనిపించ
ఐశ్వర్యవంతుడనన్నాడుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాగా దీవించే వారెవరు. యేసయ్యా కనిపించరే నీలాగా దీవించే వారెవరు. దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణ కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. ఈ లోక జ్ఞానులలో వెన్నీగా ఉంటిని, ఎన్నికైన వారిలో వెన్నునిగా మిగిలి ఉంటిని. ఈ లోక జ్ఞానులలో ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని. తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్నుకున్నాడు. తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనన్నుకున్నాడు. యేసయ్యా కనిపించరే నీలాగా మించేవారెవరు. యేసయ్యా కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు. నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. నా ప్రాణము నాలో కృంగియున్న సమయములో జీవము గల నీ కొరకై నా ప్రాణము పరితపించెను. నా ప్రాణము నాలో కృంగియున్న సమయములో జీవము గల నీ కొరకై నా ప్రాణము పరితపించెను. మధురమైన నీ సహవాసముతో నా జీవనాదుడన, మధురమైన నీ సహవాసముతో నా జీవనాదుడని మమతము పంచావు. యేసయ్యా కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు. యేసయ్యా కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు. నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించు వారెవరు. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించు వారెవరు. నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము.
హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. గత 2 దినాల నుండి ఈ కోడికలు మహిమకరంగా జరిగిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రం. నాకంటే ముందున్న దైవజనులు ప్రభువా, మరి ఐజయ్ గారిని కానివ్వండి, ఆనంద్ పాస్టర్ గారిని కానివ్వండి, మీరు బలమైన సాధనాలుగా వాడుకున్నందుకు స్తోత్రం. ఈ సమయంలో అత్యల్పుడును ఎన్నికలేనటువంటి నన్ను ప్రభువా మీ ఆత్మతో నింపి ధూళి లాంటి నన్ను బలపరిచి నీ బిడ్డలకు అవసరమైనటువంటి వర్తమానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. సౌండ్ కరెక్ట్ గానే ఉందంటారా? హల్లెలూయా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ తగ్గించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కొంచెం సౌండ్ పెంచు, ఎందుకంటే ఇది ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి నేను ఇక్కడికి వచ్చిన వెంటనే చాలా ఆశ్చర్యపోయాను. ఈ ప్రాంతంలో ఉన్న చర్చిని చూసి ఆశ్చర్యపోయాను. ఈ ప్రాంతంలో ఇలాంటి యొక్క ప్రార్థన కన్నీరు ఎంతో ఇక్కడ కనిపిస్తుంది. మీ సహకారం ఎంతో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాకు ఒక మాట చెప్పాడు బ్రదరు, అన్న ఇదంతా విశ్వాసులే పనిచేశారు అని. మీకు నిండు శుభాలు తెలియచేస్తున్నాను. విశ్వాసులైన పిల్లలకి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు ఖచ్చితంగా. మీకంటే మీ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండడం మీ కన్నులారా చూస్తారు. హల్లెలూయా. ఖచ్చితం. ఇంక దీనికి మీరు దీన్ని నమ్మండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే దేవుని మందిరాన్ని కట్టినప్పుడు భూమి మీద ఉన్నటువంటి అన్ని పనుల కంటే దేవుడు ఇష్టపడే పని ఇది. ఎందుకంటే ఎన్నో కట్టబడుతున్నాయి లోకంలో, సుందరమైన కట్టడాలు ఎన్నో. అవి దేని కొరకు కట్టబడుతున్నాయో మనకు తెలుసు కదా. మంచి మంచి హోటల్స్ కట్టబడుతున్నాయి. కొన్ని హోటల్స్లోనికి వెళ్ళినప్పుడు నిజంగా మనం పరలోకంలో ఉన్నామా భూమి మీద ఉన్నామా అనిపించింది. కానీ లోపల జరిగేది ఏంటి? భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. మందు, ఇందు, పొందు అన్ని జరుగుతాయి కదా. చూడండి ఒకసారి దేవుని మందిరంలో ఏం జరిగింది? దేవునికి స్తుతిదోపం ఆరాధన జరిగింది. దేవుని ఉద్దేశాలు తెలియచేయబడతాయి. కనుక మీరు చాలా ధన్యులు. కాకపోతే ఒక్క మాట, నేను వాక్యం వేరే సంగతులు చెప్పాలనుకున్నాను, నాకు ఎందుకనో చెప్పబుద్ధి అవుతున్న 2 మాటలు చెప్పి నేను చెప్పాలనుకున్న విషయాన్ని సంఘానికి నేను చెబుతాను. ప్రియులారా వినండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు అన్నాడు. ముఖ్యమైన మూలరాయి. మీరు ఎవరైనా బేల్దారి మేస్త్రులు ఉన్నారా? అదే తాపీ మేస్త్రులు ఉన్నారా? అబ్బా, ఇల్లు కట్టేటప్పుడు ఏం వేస్తారు? ఫస్ట్ మూలమట్టం వేస్తారా? మూలమట్టం వేసి ఇల్లు కడతారు కదా. ఇప్పుడు నువ్వు ఇటు గోడ అన్ని గోడలు ఎక్కడ వంకర తిరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం వేయాలి? మూలమట్టం వేయాలి. మూలమట్టము ఎక్కడి నుండి వచ్చిందంటే మూల రాయిలో నుండే మూలమట్టం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, మూల రాయిలో నుండే మూలమట్టం వచ్చింది. బిల్డింగ్ కరెక్ట్ గా, అది ఒక మూలరాయి కరెక్ట్ గా ఉన్నప్పుడు బిల్డింగ్ అంతా వంకర తిరగకుండా వస్తుంది, కూలిపోకుండా ఉంటుంది. కొంచెం గ్యాప్ వచ్చినా, కొంచెం వంకర తిరిగిన బిల్డింగ్ కలబోయిద్ది, లేదంటే కూలిపోయింది. అలాగే ఈ మూల రాయి మీద ప్రతి కట్టడ కట్టబడాలి. ప్రతి రాయి కూడా మీరు ఆత్మ సంబంధమైన రాళ్ళు వలె ఉన్నారు అన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండి ఆత్మ సంబంధమైన రాళ్ళు అన్నాడు. ఈ రాళ్ళు ఈ మూల మట్టానికి కరెక్ట్ గా, ఈ మూల మీద ఉన్న రాయికి ఇటు రాయి అయినా ఏ రాయి అయినా దేనికి సరిపోవాలి? మూల రాయికి సరిపోవాలి. లేదు అంటే అది బిల్డింగ్ లో ఆ గోడలో ఉండడానికి వీలు లేదు, దాన్ని తీసి పక్కన పడేయాలి.
మొఖమాటానికి కానీ పాస్టర్ గారు కానీ ఆ రాయిని సరి చేయకుండా కానీ పెట్టాడంటే బిల్డింగ్ ముక్కలైపోయింది, కూలిపోయింది అంటున్నాను. అర్థమవుతుందా? అందుకని దైవజనుడి యొక్క పని ఏమిటంటే రాళ్లను సరిచేయడం, సరిచేసి మూలమట్టానికి కరెక్ట్గా వేయడం. ఆ మూలకు సరిపోయిద్దా, ఆ రాయికి సరిపోతేనే దాని మీద ఉంచాలా, లేదంటే మరలా కొట్టాలి, దాన్ని చెక్కాలా. ఇప్పుడంటే ఇటుక రాళ్ళు వచ్చినాయి, ఒకప్పుడు ఉలి సుత్తితో కొట్టేవారు, తెలుసా మీకు? హల్లెలూయా. కొట్టొచ్చా రాళ్ళను? కొట్టొచ్చా? కొట్టకూడదు. ఏ మేస్త్రే, కొట్టొచ్చా రాళ్ళనే? కొట్టకుండా పెడతావా? కొట్టాలా? చెక్కాలా? ఆహా, ఓకే, హల్లెలూయా. మరి చెక్కేటప్పుడు రాళ్ళు తిట్టుకోమంటారా? తిట్టుకుంటాయా? ఖచ్చితంగా తిట్టుకుంటాయి. ఏది ఇప్పుడు మీరు తిట్టినట్టు పాస్టర్ గారు నన్ను చూసే చెప్పాడమ్మా, నాకు అసలు మండింది కానీ నీకు ఎందుకులే అనుకున్నాను అంటారు కొంతమంది కదా. అంటారా లేదా? కొంతమందికి భలే కోపం వస్తుంది. ఏ విధము చేతనైనా మీరు ఆ కట్టడం మీద ఉంటే గానీ రేపు పొద్దున సిగ్గుపడనటువంటి వారుగా ఉంటారని మేము ప్రయాసపడుతున్నాం. అంతేగాని మిమ్మల్ని గాయపరచాలని కాదు. మీరు బాధపడుతుంటే ఆనందించాలని అస్సలే లేదు. నిజంగా మీ కుటుంబాల్లో బాధ కలిగితే ఏడ్చేవాడు దైవజనుడు. మీ కుటుంబాల్లో శుభకార్యాలు జరిగితే మీ బంధువుల కంటే గంతులేసేవాడు దైవజనుడు. మీరు ఇల్లు కడితే అడావుడు ఎవరికో తెలుసా? పాస్టర్ గారికి. హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో, మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అడావుడి ఎవరికే? పాస్టర్ గారికి. మీరు 2 అంతస్తులు బిల్డింగ్ కడితే ఎంత ఆనందంగా చెబుతాడు తెలుసా? అన్నా ఇల్లు ఎవరిది అనుకున్నా, మందే, మన పిల్లలదే అంటాడు. ఏది? వాళ్ళ కొడుకు తగినట్టు. చూసారా? ఆనందం దైవజనుల్లో కనిపిస్తుంది. అంటే మీ క్షేమాన్ని ఎంతగా కోరుకుంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా చెప్పాలంటే సంఘానికి మూలరాయిగా పునాదిరాయిగా క్రీస్తు ప్రభు ఉంటే అది ఎప్పటికీ కూలిపోదు కదా. కూలిపోయింది అంటారా? కూలిపోదు. ఓకే, ఎట్లాగంటే బాగా చెబుతున్నారు మీరు. అడిగడుకు కోపం తెప్పించింది వాళ్ళమ్మ. మూలరాయి అయిందని బైబిల్ చెబుతుంది. సంఘానికి తల మీద కూడా యేసు ప్రభు వారే ఉండాలి. ఇప్పుడు మీరు మీ ఊర్లోకి ఎంటర్ కాగానే ఆ సిలువు కనిపించింది ఆ గోపురం మీద. మేము ఇక్కడికే వచ్చాం. వచ్చి ఫోన్ చేస్తే పాస్టర్ గారికి మాకు డౌట్ వచ్చింది. అసలు ఇది హైదరాబాద్ అన్నారు, ఇది పల్లెటూరు లాగా ఉంది, అసలు ఇదేనా మేము కరెక్ట్గా తీసుకొచ్చిందా గూగుల్ తల్లి, మమ్మల్ని ఏమన్నా రూట్ మార్పించిందా అని. అయినా ఈ ఊర్లో ఇలాంటి ఊర్లో ఇలాంటి చర్చ ఎందుకు ఉంటుందబ్బా అని నేను పాస్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే పైన ఏదో గోపురం ఉంది, గోపురం మీద ఎర్ర సిలువ ఉంది, అదే నా నన్ను అదే అన్నాడు పాస్టర్ గారు. హల్లెలూయా. ఓకే, కరెక్ట్ రూట్కే వచ్చాం అనుకున్నాం. తలకు మూలరాయి అంటే దాని అర్థం ఏమిటంటే, ఒరే అబ్బాయి నా సౌండ్ కంటే దాని సౌండ్ ఎక్కువ ఉన్నట్టు. సౌండ్ సిస్టమ్ కూడా మంచిది కొను, మంచి సౌండ్ సిస్టమ్ కొనుక్కోవాలి. ఒకసారి మా చర్చి దగ్గరికి రా, చూసి వెళ్తుగానే. ఓకే, మంచి సౌండ్ సిస్టమ్. ఏంది పాస్టర్ గారు సౌండ్ సిస్టమ్ కొనమంటాడు ఏంటి అనుకోని నా మీద కోపం. ఎందుకంటే మాట స్పష్టంగా మీ చెవుల్లోకి వెళ్ళిపోతే మీకు ఏరే ఆలోచనలు కూడా రావు. వాక్యం మీదే మనసు ఉంటుంది. అందుకని సౌండ్ కరెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, తలకు మూలరాయి అన్నాడు. తలకు దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? తీసివేయబడిన రాయే తలకు మూలరాయి. పునాది రాయి ప్రభు అయితే తలకు మూలరాయి కూడా ప్రభు అయి ఉండాలన్నాడు. ఈ చర్చికి సంఘానికి పునాది రాయి ప్రభు అయి ఉన్నట్లే తలకు మూలరాయి కూడా ఆయనే అయి ఉండాలి. మనం ఈ చర్చి మీద ఎప్పుడైనా తలకు మూలరాయి వేసారా? తల మీద రాయేసారా? పాస్టర్ గారు తల మీద రాయేసారా? ఇలా ఆలోచిస్తున్నాడు. మూలరాయి కింద వేసావు, ఒక రాయి వేసి దాని మీద నూనె పోసావు, అది మూలరాయి, ఒక రాయి అనుకుందాం బిల్డింగ్కి. మరి తలకు మూలరాయి వేయలేదేంటి? బాబోయ్ పాస్టర్ గారు ఏదో పెట్టేస్తున్నాడు లేనిపోయింది, ఇప్పుడు రాయి ఎక్కడేద్దాం అన్నట్టు చూడకండి. దీని అర్థం ఏమిటంటే, సొలొమోను మహారాజు
మందిరం కట్టాడు కదా, ఆ మందిరానికి వాళ్ళ నాన్నగారు దావీదు 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల ఎండి, తూచె చక్యము కాని ఇత్తడి, ఇనుము, వెలగల రాళ్ళు, మ్రానులు తీసుకొచ్చి పెట్టి సమకూర్చి, నాయనా ఇంతవరకే కాదురా, ఇంతకంటే ఇంకా నువ్వు ఎక్కువ సంపాదించి కూడా మందిరం కట్టు అన్నాడు. ఆ తండ్రి ఎంత దాతృత్వం కలిగి ఉన్నాడో కదూ. ఒక మనుక్కొచ్చి 10 కేజీలు అయితే 2 లక్షల ఇంటూ 10 కేజీల లెక్క మీకు ఎన్ని లారీలు వచ్చిందో ఒకసారి చూడండి బంగారం. ఇక ఎండ్ అయితే పెద్ద ట్రైన్స్ రావాలా, ఇక అర్థమవుతుందా? అది లెక్కింప చక్కింపు కానిటువంటిది, మన లెక్కలకు అందవు. నిజంగా చెప్పాలంటే అంత పెద్ద సంపాదన దేవుని మందిరాన్ని కొరకు అంత ఖర్చు పెట్టేశారు. ఆ రాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ రాళ్ళన్నీ ఒక ఇంజనీర్ గారికి అప్పచెప్తే, ఇంజనీర్ గారు మేస్త్రికి అప్పచెప్తే, పెద్ద మేస్త్రికి అవన్నీ పుస్తకాల్లో రాసుకున్నారు వాళ్ళు. ఈ రాళ్ళు ఇన్ని వచ్చినాయి, ఈ రాళ్ళు ఇన్ని వచ్చినాయి, ఈ రాళ్ళు ఇన్ని వచ్చినాయి అని రాసుకొని మందిరం మొదలుపెట్టారు. మందిరం కొంత ఎత్తులేసిన తర్వాత ఆ ముందు ఒక పెద్ద గోపురం, ఇప్పుడు మీరు పైన గోపురం కట్టారే అట్లాగే ఆ ముందు గోపురం వచ్చింది. మందిరానికి ఇలా రౌండ్ గా గోపురం వచ్చింది. ఆ గోపురానికి మూస కట్టి, ఆ మూసకి ఈ రాళ్ళన్నీ, అప్పుడు స్లాపులు లేవు కదా, ఇనుము లేదు కదా, అందుకని ఈ రాళ్ళు ఇలా పేర్చుకుంటూ వస్తారు. మోసగట్టి ఇలా మోసగట్టి ఇలా మోసగట్టి, ఇప్పుడు మీరు ఆ గోపురం కట్టేప్పుడు కూడా మోసగట్టి ఉంటారు కదా, మోసగట్టి స్లాబ్ వేశారు. తర్వాత మోస తీశారు. అదే మోస అంటే ఏంటో తెలుసా? మోస అంటే ఎంతమందికి అర్థమైంది? అచ్చా, ఓకే. ఇంకా మనం సెంట్రింగ్ చెక్కను కూడా మోసే అంటారు. సెంట్రింగ్ చెక్క తీస్తే స్లాబ్ అలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు స్లాబ్ కాబట్టి అప్పుడు అది లేదు కదా. అయితే ఆ మూస అలా కట్టేసి దానికి రాళ్ళు ఇలా పేర్చుకుంటూ వచ్చేసిన తర్వాత ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కొట్టాలి తల మీద, కరెక్ట్గా ఆ గోపురం తల మీద కొడితే కానీ ఈ రాళ్ళన్నీ నిలబడిపోతాయి. ఇంకా మీకు కావాలంటే ఈ కాలంలో మీరు ఎక్కడ చూస్తారంటే, బ్రిటిష్ వారు కట్టినటువంటి బ్రిడ్జీలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చూసారు, బ్రిటిష్ వారు ఇప్పటికీ కొన్ని బ్రిడ్జీలు ఉన్నాయి, పాత బ్రిడ్జీలు ఇలా ఉంటాయి, ఇట్లా ఆర్చీలాగా ఉంటాయి. దానికి ఏ ఆధారం ఉన్నట్లేదు, కానీ రాళ్ళు మాత్రమే పేర్చుంటాయి ఎలాగో. అందులో ఎన్ని టన్నులు లారీ వెళ్ళినా దానికి ఏమీ కాదు. కానీ దాన్ని స్లాబ్ వేయలేదు, ఇనుము వాడలేదు, ఏం వాడలేదు, కానీ రాళ్ళు అలాగే ఉన్నాయి. బ్రిడ్జీలు చక్కగా ఉంటాయి. ఎందుకని అంటే మీరు జాగ్రత్త దాని కిందకి వెళ్ళి చూస్తే, బ్రిడ్జి కిందకి ఒక మూలరాయి ఉంటుంది, ఒక క్రాస్గా ఉన్నటువంటి రాయి ఉంటుంది. ఆ రాయిని పైన బిగ్గొట్టేస్తారు. పైనేమో ఎడలుపుగా ఉంటుంది, కిందేమో కోసుగా ఉంటుంది అనమాట. దానికి ముక్కు మొఖం ఉండదు, చూస్తే పనికిరాని రాయిలాగా ఉంటుంది. అసలు ఆ బ్రిడ్జి అంతటా నిలబడడానికి మెయిన్ కారణం ఆ రాయే. హల్లెలూయా. ఆ ఒక్క రాయి లేకపోతే నిలబడదు. ఇప్పుడు ఈ గోపురం అలా కట్టిన తర్వాత ఆ మూలరాయి ఆ తలరాయి కనిపించట్లేదు. ఏమైంది ఈ రాయి? ఆ రాయి, ఈ మూస తీసి మందిరం నిలబడాలంటే ఏం చేయాలంటే ఆ రాయి కావాలి. ఆ రాయి ఏమో లేదు. ఏంట్రా బాబు అని ఈడు హడావుడి చేసి ఇంజనీర్ గారు గందరగోళం అయిపోయి అక్కడ నుంచి దానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రి గారిని పిలిచి ఆ మంత్రి గారి దగ్గర అక్కడ నుంచి కపురు అసలు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది, అంటే సొలొమోను గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన రథాలు వేసుకొని అక్కడికి వచ్చాయి. మూలరాయి ఉండాలి కదా, చూడండి అన్నాడు. మూలరాయి పుస్తకాలు చూస్తే తెచ్చినట్టుంది, రికార్డులో ఉన్నాయి, కానీ మూలరాయి మాత్రం అక్కడ లేదు. ఏమైంది రాయి? హడావుడి, అంత గందరగోళం. ఇంత పెద్ద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మందిరానికి ఆ మూలరాయి దగ్గర ఎందుకు అంత హడావుడి చేస్తున్నారంటే, ఆ మూలరాయి లేకపోతే ఆ మూస తీలేరు. మూస తీశారంటే కుప్ప కూలిపోయింది మందిరం. ఇప్పుడు ఏమైందిరా బాబు ఆ రాయి అంటే, ఒకడు అన్నాడు, సార్ ఏ రాయి సార్ అదే అన్నాడు. ఏ రాయా? అది ఒక రాయిరా, ఒక రకమైన రాయిరంటే, ఏదో రాయండి, పొద్దుగూకులు ఇటు తెచ్చాటు అటు తెచ్చి ఇటు అడ్డం వస్తుందని పనికిరాని రాయని ఒక తన్ను తన్నాను. అది వెళ్ళి ఆ వాగులో పడిపోయింది అన్నాడు. అర్థం కాలేదా?
అది పనికిరాని రాయని, ముక్కు ముఖం లేదని, ఎప్పుడైనా 4 పలకలుగా ఉంటే కదా మనం పనికొచ్చే రాయి అనుకుంటాం. అది ముక్కు ముఖం లేని రాయని ఒక తన్నుదన్నాడట. చూడడానికి సుందరముగా లేదని, అందముగా లేదని, సొగసైనను స్వరూపమైనను లేదని దాన్ని విసిరి కొట్టేస్తే ఆ కెద్రను వాగులో పడిపోయింది అది. అప్పుడు ఒరే బుర్ర తక్కువడా, అసలు దేవాలయం నిలబడాలంటే ఆ రాయి తల మీద ఉండాలి, దాన్ని తీసుకురండి అన్నాడు. అప్పుడు తీసుకొని వచ్చి పైన దిగ్గొడితే అప్పుడు మూసదీస్తే దేవాలయం నిలబడింది, కూలిపోలా. ఇప్పుడు మందిరానికి తలరాయి ఎవరుగా ఉండాలి? సంఘ పెద్ద, పాస్టర్ గారా, రాజకీయ నాయకులా? పైన ఎవరు ఉండాలి? ఎవరు కనిపించాలి? ఓకే, అది ఒక్కటగాని ఏ సంఘము గుర్తిస్తుందో ఆ సంఘం ప్రభు రాకడలో కూలిపోని సంఘముగా ఉంటుంది. హల్లెలూయా. అలా కాకుండా మేమే ఇక్కడ పెద్దలం, మేమే వీరులు విక్రమార్కులు అని కానీ ఎవడైనా పైకి లేచాడు అంటే ఇది ఆయన కంటే ఎత్తుగా. ఎవరికంటే? హల్లెలూయా. నువ్వు ఉంటే క్రమంగా ఆ మూలరాయి మీదే ఉండాలి. ఒకవేళ నువ్వు ఎదిగినా ఆయన కంటే ఎక్కువ ఎదగకూడదు. ఎదిగావు అంటే సంఘము కూలిపోయింది, జాగ్రత్త. ఆయన కిందే అణిగి మణిగి ఉందాం. స్తోత్రం చెప్పాలి. ఓకే, హల్లెలూయా. ఇలాగూ మీ సంఘము దేవుడు, ఇలాగూ మీ సంఘమును దేవుడు కట్టునుగాక. ప్రభు రాకడలో మీరు సిగ్గుపడకుండా ఉందురుగాక. హల్లెలూయా. సంఘానికి 4 మాటలు చెప్పేసి నేను నా దారిని నేను వెళ్ళిపోతాను. ఓకే, దాదాపుగా విశాఖపట్నానికి మీకు 800 కిలోమీటర్లు ఉంది. హల్లెలూయా. దాదాపుగా దేవుని దయ వలన ఆయన కృపలో వచ్చాం జాగ్రత్తగానే, ఎక్కడ ఆగకుండా. హల్లెలూయా. పొద్దున్నే మేము బయలుదేరగానే మా గుంటూరులో ప్రచండమైన వర్షం. బాబోయ్, మరి హైదరాబాద్లో ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఒక ధైర్యం, చర్చిలోనే కదా బాగానే ఉంటుందిలే అనుకొని వచ్చాం. మా సత్తెనపల్లి దాటిన తర్వాత వర్షం లేదు. హల్లెలూయా. ఓకే, మంచిది. మరి నేను 4 విషయాలు సంఘానికి చెబుతాను, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మ, మొద్దు గుర్తుగా పెట్టుకోండి. అది మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, హల్లెలూయా. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 34వ అధ్యాయము 6వ వాక్యము నుండి 15వ వాక్యం వరకు చూద్దాం. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి. అమ్మ మొదటి నుండి చదువురా, మొదటి నుండి 15 వాక్యాలు చూడు త్వరగా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో కనాను దేశమున, అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా, మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఎదోము సరిహద్దు, అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్రబ్బీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణం నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడి నుండి హసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ యొద్ద నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను వద్దకు ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షేపాము వరకు మీరు ఏర్పరచుకొనవలెను. షేపాము నుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా వరకు నుండును.
ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రం నొడ్డున తగిలియుండును. ఆ సరిహద్దు యొర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదేయుండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేలీలతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవల్లని ఆజ్ఞాపించెను. ఏలైనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములను నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను. చాలు. హల్లెలూయా. అమ్మా, ఈ సరిహద్దులు ఏంటారు బాబు, ఇదే మాకు అర్థం కాలేదన్నట్టు చూడకండి. ఇక్కడ 4 సరిహద్దుల మధ్యలో మీరు పొందనయ్యున్న దేశము అన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీరు పొంది ఉన్న దేశము. దీనికి 4 సరిహద్దులు ఉన్నాయి. ఈ 4 సరిహద్దుల్లోనే మీ స్వాస్థ్యం ఉంది. ఈ సరిహద్దులు దాటి మీరు వెళ్ళకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినటువంటి మాట. ఇశ్రాయేలీలు ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు, అంతే కదా. వారు ఐగుప్తుని విడిచిపెట్టారు, మనం లోకాన్ని విడిచిపెట్టాం. వారు ఎర్ర సముద్రములో బాప్తిసం పొందారు. ఇప్పుడు మనం నీటి ద్వారా పరిశుద్ధాత్మను ద్వారా బాప్తిసం పొందుతున్నాం, అంతే కదా. వారు మన్నాను తిన్నారు, ఇప్పుడు మనం ప్రభు భోజనము తింటున్నాం. ఓకే, వారు ఖచ్చితంగా సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు అది ఛాయాచిత్రం. నిజమైనటువంటిది ఏమిటంటే మనమే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మరలా మనం వెళ్ళి ఆ అరణ్యంలో తిరిగి సరిహద్దులు ఏర్పరచుకోమని కాదు దేవుడు చెబుతుంది. దీనికి ఒక సరిహద్దు ఉంది, సంఘానికి ఒక సరిహద్దు ఉంది. అంటే మనకు ఒక బౌండరీ ఉండాలి. ఇప్పుడు ఈ మందిరానికి సరిహద్దులు ఉన్నాయా? మీ ఇంటికి సరిహద్దులు ఉన్నాయా? మీ పొలానికైనా ఉన్నాయా సరిహద్దులు? అన్నిటికి సరిహద్దులు ఉన్నాయి. సంఘానికి సరిహద్దులు ఏమిటి? దాని గురించి ఇప్పుడు మనం ధ్యానిద్దాం. స్తోత్రం చెప్పాలి. మేమంతా యేసు ప్రభు నమ్ముకున్నామండి, తెల్లచీరలు కట్టుకున్నామండి, సూపర్, తెల్లబట్టలు కట్టుకున్నామండి, అబ్బా సూపర్, భలే ఉన్నారు. కానీ మీకు సరిహద్దు ఉండాలి కదా. ఆ సరిహద్దులలో నియమించబడిన సరిహద్దుల్లో మీరు ఉన్నప్పుడే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము మీ సొంతం అవుతుంది అన్నాడు. హల్లెలూయా. దీనికి దయచేసి గమనించండి. 4 సరిహద్దులు కనిపిస్తాయి. దక్షిణమునేమో గొప్ప ఎడారి ఉంది, పడమరేమో మహాసముద్రం ఉంది, ఉత్తరానేమో పర్వతాలు ఉన్నాయి, తూర్పునేమో మహానది అయినటువంటి యూఫ్రటీస్ నది ఉంది కదా. దీని సాదృశ్యాలు, దీని యొక్క నిదర్శనాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. హల్లెలూయా. నెంబర్ 1, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటిది ఏమిటంటే, ఈ సంఘానికి ఖచ్చితంగా ఈ 4 సరిహద్దుల్లోనే ఉండాలి. ఇది దాటకూడదు, ఈ బౌండరీ దాటకూడదు. హల్లెలూయా. దీని విషయంలో సంఘము చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భారతదేశానికి కూడా సరిహద్దులు ఉన్నాయి కదా. ఎవడైనా తప్పిపోయి మనోడు సామాన్యమైనటువంటి మనలో ఒకడు పాకిస్తాన్ మన సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి వెళ్ళిరాదండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ దుర్మార్గపు దేశంలోనికి వెళ్ళడానికి కూడా మన ఎన్నులో నుండి వణుకొస్తుంది, అవునా కాదా? అంటే మనం సరిహద్దు దాటడానికి చాలా భయపడిపోతాం. ఎందుకంటే మన దేశ పౌరులు మనం. ఈ దేశంలో మనం స్వేచ్ఛగా బ్రతకగలం. ఈ దేశంలో మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా మనం చలామణి అవుతాం. పక్క దేశానికి వెళ్తే దానికి ఒక రూల్సు, దానికి ఒక అధికారం ఉండాలి కదండి, ఏసా ఉండాలి కదా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దయచేసి మీరు వినాలి. మొట్టమొదటిగా తూర్పు సరిహద్దు ఏమిటంటే ఎడారి. హల్లెలూయా. అంటే అరణ్యము లాంటిది. అరణ్యం, తూర్పు సరిహద్దు అరణ్యం. ఈ అరణ్యమును దాటి మీరు వెళ్ళకూడదు.
ఇప్పుడు మీరు ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో దక్షిణపు తట్టున్నటువంటి అర్థం ఏమిటంటే అరణ్యము అన్నాడు. హల్లెలూయా. ఈ అరణ్యములో వీరు నేర్చుకున్నటువంటి విషయాలు బోల్డ్ అని ఉన్నాయి. అంటే నీ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నువ్వు ఈ లోకములోనే బ్రతుకుతావు, కానీ అక్కడ నిద్రపోతున్నారు. ఒకసారి చూడండి. హల్లెలూయా. అరణ్యములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మీద ఆధారపడతాడు? ఇశ్రాయేలు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడి మీదే కదా. అరణ్యములో ఉన్నటువంటి వారిని ఎవరు పోషించారు? దేవుడు పోషించాడు. వారు ఒకరేమో రొట్టెలు, ఒకరేమో రైసు, ఇంకొకటి వండుకొని తిన్నారా? అందరూ ఒకే భోజనం చేశారా? బాగా తెలుసు మీకైతే. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ హద్దు దాటకూడదు. మీరు చేస్తున్నటువంటి భోజనం మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించును అన్నాడు. హల్లెలూయా. సంఘము అనేటువంటిది దేని వలన బ్రతుకుతుంది? అవును కదా. ఈ శరీరము బ్రతికేటువంటిది భోజనము ద్వారా బ్రతికిద్ది. ఆత్మ దేని ద్వారా బ్రతికిద్ది అంటారు? ఇప్పుడు వాక్యానికి దూరం అయితే ఏమవుతారంటారు? చచ్చిపోతారు కదా. ఆత్మ చచ్చిపోయింది కదా. అంటే ఇప్పుడు మీరు ప్రతి ఆదివారం భోజనం దొరికే దగ్గరికి వస్తారా? భోజనశాలకు రావాలా, రావద్దా? భోజనశాలకు వస్తారా? హల్లెలూయా. భోజనశాలను విడిచిపెడతారా? ఆమె ఎవరో మోయాబు వెళ్ళింది, ఆమె పేరేంటో, నయోమి. ఎక్కడి నుండి వెళ్ళిందంటారు ఆమె? బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు అంటే దాని అర్థం ఏంటో? అది కాళ్ళు కడుక్కునే పళ్ళెము అన్నాడు. నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము అన్నాడు. మీరు బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కడ కడుక్కుంటారో? బాత్రూంలోనే కదా. పల్లెటూరులోనంటే గాబు దగ్గర కడుక్కుంటారులే, తొట్టి దగ్గర. అసలు డైరెక్ట్గా వెళ్ళి బాత్రూంలో కదా కడుక్కుంటాం కాళ్ళు. ఇప్పుడు భోజనం ఎక్కడ దొరికిద్ది? మన ఇంట్లో కిచెన్లో. కాళ్ళు ఎక్కడ కడుక్కుంటాం? బాత్రూంలో. అబ్బా, భలే తెలిసిపోయింది మీకు. ఇప్పుడు ఆకలి అవుతుందని వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆకలి తీర్చుకోవడానికి కిచెన్లోకి రావాల్సిన మనిషి బాత్రూంకి వెళ్ళాడు. అందుకనే కదా శపించబడింది ఆ ఇల్లు. అందుకనే కదా ప్రాణాలు పోయినాయి. అందుకనే కదా రిక్తులుగా మారిపోయారు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు అరణ్యములో ఉన్నారు అంటే లోకం మిమ్మల్ని గణపరచదు. లోకం మీకు యోగ్యమైనది కాదు. మీరు లోకములోనే ఉన్నా లోకం మిమ్మల్ని ఎలా చూస్తుందంటే, నిజంగా మీకు అన్ని సౌకర్యాలు లోకం ఎప్పుడూ కల్పించదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లోకములో ఒక పనికిరానటువంటి వారిగా లోకము నిన్ను చూస్తుంది. నిన్ను ఒక పిచ్చోడుగా చూస్తుంది. ఏంటది? లోకం. ఆ లోకములో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మీరు దేవుని మాట ప్రకారం బ్రతకండి. దేవుని ముఖాన్ని చూసి మీరు జీవించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పు. సిలువను గురించిన వార్త లోకానికి, అది రక్షింపబడిన మనకు. ఇంతకు దేవుని శక్తిగానే ఉందా మనకి? హల్లెలూయా. మరి లోకం మనల్ని ఏమంటుంది అంటారు? మీరు అన్య జనుల్లో నుంచి అబ్బాయి బాగున్నాడా? ఫస్ట్ ప్రశ్న అదే కదా. బాగున్నారుగా, అబ్బాయి బాగున్నాడా? అబ్బాయి బాగున్నాడు, వచ్చాడు కదా, అడుగో అక్కడెక్కడ ఉండాలి అన్నారు అనుకోండి. మరి ఈ వేషం ఏంటి?
మరి విచిత్రమైన భక్తి చేయి మాకండి. ఎవడాడు మిమ్మల్ని మార్చినాడు? మమ్మల్ని కూడా తిడతారు కదా. ఈ పాస్టర్లో, విచిత్రమైన పాస్టర్లో కొంతమంది పాస్టర్ గారు భార్యలు కూడా ఒక రకమైనటువంటి పట్టుచీరలు కట్టి తిరుగుతుంటే మీకు విచిత్రమైన భక్తి. మీరు మీ ముఖాలు చూసుకోండి ఒకసారి అద్దంలో. తిట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు అంతా ఉసూరు మంట చూస్తుంటారు. ఎందుకు ఉంచితివయ్య నన్నెలలో, మీకు పిచ్చి పట్టిందా? పిచ్చి ఏమన్నా పట్టిందా? పిచ్చి పట్టలేదా? ఏదో పిచ్చి పట్టాలే నా లెక్క ప్రకారం. హల్లెలూయా. ఏసై పిచ్చి పట్టిందా? ఓకే, సూపర్. ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడ్డారు. నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబం. ఆ మహానుభావుడు సేవకు వచ్చినప్పుడు ఊరూరా సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్నప్పుడు వాళ్ళ అన్నయ్య గారు ఒక లెటర్ రాశారట. ఒరేయ్ బాబు, నువ్వేంట్రా యేసు ప్రభు నమ్ముకొని నీకు పిచ్చెక్కింది? మనమేంటి, మన గోత్రం ఏంటి, మన కులం ఏమిటి, మన పరిస్థితులు ఏమిటి? నువ్వేంట్రా ఆ దేవుడిని నమ్ముకొని నువ్వు పిచ్చోళ్ళలా తిరుగుతున్నావు? నీకు పిచ్చి పట్టింది, నీకు పిచ్చి. ఏం డబ్బు సంపాదించలేవు, ఏమీ లేదు, వెర్రోళ్ళలా తిరుగుతున్నావు, నీకు పిచ్చి పట్టింది అని ఒక ఉత్తరం రాశారట. ఆ ఉత్తరం చదువుకొని నవ్వుకొని ఈయన కూడా ఒక ఉత్తరం రాశారు. అన్నయ్య, ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే, ఏదైనా చెయ్యాలంటే ఆ మనిషికి పిచ్చే పట్టాలి. నీకో పిచ్చి పట్టింది, నాకో పిచ్చి పట్టింది అన్నయ్య. నాకేమో సువార్త పిచ్చి పట్టింది, ఏసై పిచ్చి పట్టింది, పరలోకం పిచ్చి పట్టింది, మంచిగా బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలని పిచ్చి నాకు పట్టింది. నీకేమో కొల పిచ్చి, డబ్బు పిచ్చి, ఇంకా హోదా పిచ్చి, ఈ పిచ్చులన్నీ పట్టింది అన్న. నీకు నీ పిచ్చికి నా పిచ్చికి చిన్న తేడా ఉందన్నయ్య అన్నాడట. ఇంట్రెస్ట్గా చదువుకుంటూ వస్తున్నాడు ఆ లెటరు. చివరికి వచ్చిన తర్వాత నీ పిచ్చికి నా పిచ్చికి, ఈడి పిచ్చికి నా పిచ్చికి తేడా ఏంటని చదివితే అక్కడ ఉన్న మాట ఏమిటంటే, నీదేమో పిచ్చి, నాదేమో మంచి పిచ్చి అన్నాడంట. అర్థమైందా? హల్లెలూయా. పిచ్చిలో ఎన్ని రకాలు ఉన్నాయి? పిచ్చి, మంచి పిచ్చి. ఇప్పుడు మీకేం పిచ్చి పట్టిందో? సోకులు పిచ్చి. ఏం పిచ్చి? మీకు అర్థమైంది, సోకులు పిచ్చి. ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళంతా ఈ స్త్రీల ముందే ఈ స్త్రీల డబ్బకే బ్రతుకుతున్నారు. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. దేవుని దయ వల్ల ఈ కరోనా వచ్చి సగం పోయినట్టుంది కదా. కొంతవరకు ఎట్లయినా తగ్గలేదా? తగ్గిపోయింది కదా. మందు పిచ్చి. ఏం పిచ్చి అబ్బాయి? అసలు ఆ పిచ్చి ఎంత ఇంట్రెస్ట్గా ఉండదంటే 6 గంటలకే వెళ్ళి షాపు ది అంటాడు వాడు. షాపు తీయాలా వాడికి 6 గంటలకే. మందిరంలో కాస్త చీకటి పడితే ఉండరు, కానీ బార్ షాపులో ఎంత పొద్దుపోయినా ఉంటారా? ఇక్కడ ఒక అరగంట లేట్ అయిందంటే టైం చూసుకొని వెళ్ళిపోతాడు వాడు. కానీ బార్ షాపులో ఎన్ని గంటలైనా ఉంటాడు వాడు. తెలీదా మీకు? ఏంటి ఎరగనట్టే చిన్నపిల్లలా చూస్తున్నారు? ఆడెవడో అర్ధరాత్రి బార్ షాప్ ఆయనకి ఫోన్ చేశాడంట. సార్, షాప్ ఎప్పుడు తెస్తారు సార్ అని. 1 గంటకు చేసాడు. రేపు పొద్దున్న తెస్తాను, 10 అయింది. 10 ఈ లోపల తీయటం కుదరదా సార్ అన్నాడు. పెట్టారా? ఎవడరాను, ఇప్పుడే వచ్చాను, షాపు కట్టేసి నిద్ర వస్తుంది నాకు, పడుక అన్నాడు. సరే సార్ అని పడుకున్నాడు వాడు. మరలా 1 గంట అయిన తర్వాత మరలా ఫోన్ రింగ్ అవుతుంది. లో, ఎవరు? సార్ నేనే సార్, ఇంకా తీరా, షాపు తీరా అన్నాడు. ఒరేయ్, నేను అక్కడికి వచ్చానంటే నీ పళ్ళు రాలగొడతానేమనుకున్నావా? రేపు పొద్దున 10 గంటలకు రారా, షాప్ తీస్తాను అన్నాడు. ఈ లోపల తీయదు కదా సార్. మూడోసారి కూడా చేశాడు.
అప్పుడు రే పొద్దుగులు ఫోన్ చేయమాక, రేపు పొద్దున్న నేను 10 గంటలకు వస్తాను అప్పుడు రా అన్నాడట. సార్ నీ ఇష్టం సార్, లాసిపోయేది నువ్వే అన్నాడు. ఎందుకు అన్నాడు. సార్ మీరు నన్ను ఇక్కడ ఇడిచిపెట్టి షట్టర్ వేసి వెళ్ళిపోయారు సార్, తాగాల్సిందంతా తాగుతున్నాను లోపలుండి అన్నాడట. ఆడికి ఇష్టం వచ్చిన క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని తాగేస్తున్నాడు లోపలాడు. ఆడికి ఎంత ఇంట్రెస్ట్ చూసారా. ఇప్పుడు నేను కానీ 2 గంటలు ముగించకుండా 1 గంట 3 గంటల వరకు చెప్పాను అనుకోండి, ఒక్కొక్కళ్ళు పని ఉండి వెళ్ళిపోతారు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉండరు. నీకు యేసుక్రీస్తు పిచ్చి పడితే ఆ పిచ్చిలో ఐశ్వర్యవంతుడుగా మారుతావు. హల్లెలూయా. వాక్యపు పిచ్చి నీకు పట్టాలి. అరణ్యములో ఉన్నటువంటి వ్యక్తి ఏమండి, తనకు ఆధారం ఎవరో? దేవుడే దిక్కు కదా. వాళ్ళకు భోజనం ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం. మంచినీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుని దగ్గర నుండి. వారికి రోగాలు వస్తే ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీదే. వారి స్థితిగతులు అన్నీ ఎవరి మీద ఆధారపడిపోయారు? అయితే చివరికి మీరు చూస్తే అరణ్యములో వారిని చిన్న పిల్లలను పోషించినట్టు పోషించాడు నా దేవుడు. హల్లెలూయా. వారికి ఏది కూడా తక్కువ కాలేదు. 6 లక్షల కాల్బలం బయలుదేరితే వారు సామాన్యంగా పిల్లలకు అనరు, సంవత్సరంన్నరకు ఒకళ్ళకి అంటారు. అర్థమవుతుందా? వాళ్ళ సంతాన ఉత్పత్తి చాలా ఎక్కువ కదా. మోషే బయలుదేరినప్పుడు 6 లక్షల కాలుబలం అయితే, అదే యెహోషువ దగ్గరికి వచ్చేసరికి 30 లక్షల కాలుబలమైంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 రెట్లు పెరిగింది. 30 లక్షల మంది ఒక్కసారి అరణ్యములో భోజనం వండాలంటే ఏంటి పరిస్థితి? ఆ త్రోవలో నుండి వెళ్ళాను నేను ఒకసారి. అది యెరూషలేము వెళ్ళినప్పుడు ఐగుప్తు నుండి సీను అరణ్యం మీదుగా అలాగూ యెరూషలేము అదే ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు అసలు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సన్నివేశాలు గుర్తొచ్చి బైబిల్ చదివి ఉన్నాం కదా. హల్లెలూయా. అసలు ఆకలి కావట్లేదు, మంచినీళ్ళు అవ్వట్లేదు, అవన్నీ గుర్తొస్తాయి. దేవునికి స్తోత్రం. భయంకరమైనటువంటి ఎడారి, ఇప్పటికీ అది భయంకరమైన అడవిలాగే ఉంది. వారు నడిచెళ్ళినటువంటి రోడ్లోనే అదే మార్గంలోనే రోడ్డు వేశారు. ఇప్పుడు యాస్టిస్కి అట్లాగే బస్సు వెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి ప్రియులారా మీరు జాగ్రత్తగానండి. మీరు ఈ లోక అరణ్యములో మీరు బ్రతుకుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని బ్రతకండి. దేవునికి స్తోత్రం. ఈ లోక అరణ్యం, ఈ ఎడారిలో మీకు సహాయం అంటూ చేస్తే ఎవరు చేయాలి? మీకు ఏదైనా కావాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇంకెవరి దగ్గర నుంచి ఆశించకండి, దేవుని దగ్గర నుంచి ఆశించండి. అది మీ సరిహద్దు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ పన్నెండో వాక్యములో ఉన్నాయి కదా, కాదు, పెద్ద పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలు మీకు సరిహద్దులుగా ఉన్నాయి అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ పర్వతాలు దాటి అవతలకి వెళ్ళకూడదు. ఇదే కదా చెప్పాడు. దక్షిణాన్ని ఏమున్నాయి? అరణ్యం, పడమర పర్వతాలు. ఈ పర్వతాలు దేనికి సాదృశ్యం అంటే లోకము లేదా దాని అధికారులకు నిదర్శనంగా ఉంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ లోక సంబంధమైనటువంటి అధికారులను చూసి వారి బెదిరింపులకో ఇంకొక దానికో మీరు జడవద్దు అని దాని అర్థం. హల్లెలూయా. నా భాష అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. అర్థం కావట్లేదా? దాన్ని చూసి మీరు కంగారు పడవద్దు, భయపడవలసినటువంటి అవసరం లేదు అని దాని అర్థం. మీరు ఇంకా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే 12 మంది ఏగులు వారిని కనాను దేశానికి పంపించారు. వారిలో 10 మంది ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, వారు
నెపీలీలు ఉన్నట్లు ఉన్నారు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. వాడేమో అంతలావు అంత ఎత్తున్నాడు, మేమేమో చాలా బుడ్డ మనుషులు, ఆడు మమ్మల్ని చంపేస్తాడేమో అని, మమ్మల్ని అనవసరంగా తిని నవ్వులు మింగేస్తాడేమో అనిపిస్తుంది అని చెప్పారు 10 మంది. ఇద్దరు ఏం చెప్పారు, యెహోషువ కాలేబులు అంటే వాళ్ళని మనము జయించవచ్చు అని అన్నారు. అంటే ఒకే సంగతిని 2 రకాలుగా వర్తమానం వచ్చింది అక్కడి నుండి. ఒకడేమో మనం వాళ్ళని జయించలేము, చచ్చిపోతామన్నారు. ఇంకొకరేమో ఏమన్నారంటే వారిని మనం జయించవచ్చును అన్నాడు. ఏంటి సంగతి అక్కడ ఆలోచించండి. ఇక్కడ కళ్ళు ఏమన్నా మారినాయి అంటారా? ఆ కళ్ళు వేరు, విశ్వాస దృష్టి మారింది. విశ్వాస దృష్టి మారిపోయింది. ఒకరి దృష్టి ఏమో వాళ్ళ చేతిలో మనం చచ్చిపోతామంటాడు, ఒకరి దృష్టి ఏమో వాళ్ళని మనం జయిస్తాము అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీ దృష్టి ఎలా ఉంది? ఇంకొక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. గొలియాత్ వచ్చి ముందు నిల్చున్నాడు. అప్పటికి దాదాపు 40 రోజుల నుండి హోరాహోరీగా యుద్ధం జరగటల్లా, చూసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. యుద్ధం అసలు జరగట్లేదు. ఉదయాన్నే వస్తారు, జై జై అంటారు, కేకలేస్తారు. కేకలేసిన వెంటనే ఆ గుంపులో నుంచి ఒకడు వచ్చి నిల్చుంటాడు, దున్నపోతాడు. నిల్చోగానే రేపటికి వాయిదా వేసుకుంటారు యుద్ధం. అంతే కదా జరుగుతుంది. సౌలు సైతం భయపడిపోయి గుడారంలోనే ఉంటున్నాడు. అప్పుడు దావీదు అనే బాలుడు అక్కడికి వాళ్ళ అన్నగారులు చూడడానికి కొన్ని రొట్టెలు, కొన్ని జున్నుగడ్డలు, కొన్ని భోజన పదార్థాలు తీసుకొని వచ్చేసరికి ఈడు అప్పుడే వచ్చి సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, ఈయన్ని చంపేస్తాను, చంపితే రాజుగారు ఏమన్నా బహుమానం ప్రకటించారా అన్నాడు. ఎవరు మీరు? వాడు ఎన్నాడంటే చంపేస్తారంటున్నారు సైన్యం. ఏంటంటారు? దావీదు పొగరబోతాడు అంటారా? బుర్ర తక్కువడా? ఒకసారి మీరు ఆలోచించండి. పెద్ద పర్వతంలా కనపడుతున్నాడు, వాడిని చంపేస్తాను అన్నాడు. దావీదుకు చిన్న బలహీనతలు కూడా ఉన్నాయి. అంటే భక్తులకు బలహీనతలు ఉండవని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడతారు. ఇందులో ఏమన్నాడంటే, రాజుగారు ఏమిస్తాడంటే అంతవరకు బాగానే ఉంది. రాజుగారు ఏమిస్తాడంటే వాళ్ళ పిల్లనిస్తాడంట అన్నారు. ఇంకా ఊపు వచ్చింది. చూసారా? అంటే భక్తుడే కానీ ఎంతో కొంత బలహీనత ఉంది. అంటే ఇప్పుడు దేవుడు మన బలహీనతల కంటే మన విశ్వాసాన్ని చూస్తున్నాడనే దానికి ఒక నిదర్శనం అది. హల్లెలూయా. అవునా కాదా? స్తోత్రం చెప్పండి. అసలు ఏ బలహీనత లేకుండా ప్యూర్గా ఎవడైనా ఉన్నాడంటే ఆడు ఇక్కడ ఉండడం వెళ్ళిపోతాడు పరలోకానికి. హల్లెలూయా. ఉండాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బుద్ధిహీనత మనలో పని చేయకుండా ఉండదు. కానీ క్రీస్తు నిమిత్తమైన రోషం, ఆ విశ్వాసం అతన్ని శిఖరాలకు ఎక్కిస్తుంది. హల్లెలూయా. నాలో ఏ బలహీనత లేదండి, నేను పరిపూర్ణ క్రైస్తవుడు అన్నటువంటి వారి చేతులు ఎత్తే ధైర్యం నాకు కూడా లేదు. మీకేం అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనంద్ గారు, మీకేమైనా ధైర్యం ఉందా? నాకు లేదు. ఏదో ఒక ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, తొందరపడి మాట్లాడుట ద్వారా, అర్థమవుతుంది, ఏదో ఒక బలహీనత ఉన్నంత మాత్రాన మనం ఓడిపోదాం అనుకోవడం అది మన బుద్ధిహీనత అవుతుంది. ఈ కపురు ఎక్కడికి పంపించారంటే, రై బాబు నువ్వు చంపేస్తానని మాటికి వాడుతున్నావు, మీ పెద్ద అన్నయ్యకి చెబుతాను అన్నాడు. వాళ్ళ అన్నయ్యలు వచ్చామన్నారంటే ఒక్కటిచ్చాడు వాళ్ళ అన్నయ్య. ఎరా నువ్వు చంపేస్తావా? ఇంత లేవు అన్నాడు. ఇతను ఉంది ఎంతే కానీ తన విశ్వాసం, దేవునికి ఇష్టమైన విశ్వాసం తన గుండెల్లో ఉంది. హల్లెలూయా. మీరు లోక సంబంధమైనటువంటి అధికారుల్ని, లేదంటే లోక సంబంధమైనటువంటి బలాన్ని,
దుష్టుని యొక్క అధికారాన్ని, దుష్టుని యొక్క మాంత్రిక శక్తులని, దుష్టుని యొక్క పన్నాగాలను చూసి మీరు భయపడవద్దు. దాన్ని మీరు ఎదుర్కొనే శక్తి దేవుడు మీకు ఇస్తాడని దాని అర్థం. ఆ పర్వతాలు రాజుగారి దగ్గరికి పంపిస్తే రాజుగారు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడైనా యుద్ధం చేసావా అన్నాడు. చేయలేదు అన్నాడు. ఆడి సంగతి నీకు తెలుసా అన్నాడు. ఆడి సంగతి అయితే తెలియదు కానీ ఆడి రూపాన్ని మాత్రం చూశాను అన్నాడు. అంతే కదా. ఒరే బాయ్, నువ్వు చిన్నపిల్లోడివి, బాలుడివి. ఆడు బాల్యము నుండే యుద్ధ నైపుణ్యత కలిగిన యుద్ధశూరుడు అన్నాడు. ఆడు బాల్యము నుండే ఎంతోమందిని చంపాడు. సాతానుగాడు కూడా ఎంతోమందిని చంపాడు. మీకు తెలుసా? మనం పెద్దోళ్ళమా, వాడు పెద్దోడా? ఏంటంటే అర్థం కాదు. వయసులో మనం పెద్ద, వాడు పెద్ద. ఆడు మన ఆదాం తెలుసు, ఆడికి మన సంసోనన్న తెలుసా తెలీదా? మన గెహాజీ బెదర్ తెలుసు. వాళ్ళందరిని ఓడించినాడు ఎవడో? మన యోధా ఇస్కరియోతు అయితే ఇంకా బాగా తెలుసు. తెలీదా? ఆడి అనుభవం ఎంత, మన అనుభవం ఎంత? ఆడి దగ్గరికి వెళ్ళి మనోళ్ళు అంటారు, ఏయ్ సైతానా, బంధించేస్తున్నాను, నిన్ను బంధించేస్తున్నానని. ఆడు నవ్వుకుంటాడు. ఏంట్రా నువ్వు నన్ను దేంతో బంధిస్తావు? ఆడు నవ్వుకుంటుంటాడు, ఏయ్ నిన్ను బంధించేస్తున్నా. నాకు బలి నవ్వు వచ్చింది బంధించే పాటలను చూస్తే. మీ ఇంటికి కుక్క వస్తే ఏం చేస్తారు? బంధిస్తారా? తరుముతారా? బంధిస్తారా? తరుముతారా? అగ్గిలేస్తారా? మరి అగ్గిలేసి కాల్చేస్తా సైతానా, కాల్చేస్తా. ఎవడిచ్చాడు నీకు అధికారం సాతాను కాల్చడానికి? వాడికి తిరగమని దేవుడే అవకాశం ఇస్తే నువ్వు నేను ఎక్కడ కాలుస్తావు, నువ్వు నేను ఎక్కడ బంధిస్తావు? బంధిస్తే సర్వశక్తి గల యేసు తప్ప మరి ఎవడు వానిని బంధించలేడు. మన డ్యూటీ ఏంటంటే, మన దగ్గరికి వచ్చాడా, సాతానా నా దగ్గర నుంచి యేసు నామములో పో అంటే, యేసు నామాన్ని ఉపయోగించి పొమ్మంటే అప్పుడు అంతు లేకుండా పారిపోతాడు. ఇంకొక ఇల్లు చూసుకుంటాడు, ఇంకో సంఘాన్ని చూసుకుంటాడు. కుక్క మన ఇంట్లో తరిగితే ఏమైంది? అట్లా కాకుండా అని అన్నం పెట్టామనుకో, అక్కడే ఉంటుంది. మీ ఇంట్లోనే కాపురం ఉంటుందమ్మా కుక్క, దాన్ని తరిగితే వెళ్ళిపోయింది. అంతే కదా. ఇప్పుడు సాతానుడు ఎంత బలవంతుడిగా చూస్తున్నాడు. సౌలు వాడు సామాన్యుడు కాదు, ఇప్పుడోడు కాదు, అప్పుడోడు కాదు, అంత మహాసూరుడు. నువ్వు ఎలా వాడిని చంపగలవు? ఎప్పుడైనా ఎవరితోనైనా యుద్ధం చేసావా అని అడిగాడు. మనుషులతో చేయలేదు కానీ సింహాన్ని చీల్చాను అన్నాడు. హల్లెలూయా. ఎలుగుబంటును కూడా కొట్టి చంపేశానన్నాడు. వాటిని చంపడానికి సహాయం చేసిన దేవుడు ఈయన్ని కూడా నా చేతులకి అప్పగిస్తాడన్నాడు. చూసారా? ఒకసారి మీరు ఆలోచించండి. కరోనా జయించినటువంటి వాడు నెమ్ముని జయించలేడా? చెప్పరంట, నెమ్ము వచ్చింది. అంతకుముందు కరోనానే జయించి దర్జాగా నిలబడినటువంటి నీవు నెమ్మును జయించలేవా? కరోనాను జయించినటువంటి వాడు నెమ్ముకు భయపడి అమ్మ పోతాను ఉంటాను ఏమన్నా బుర్ర ఉండాలి కదా. నువ్వు కరోనానే హాస్పిటల్కి వెళ్ళకుండా జయించినోడివి, సామాన్యమైన జ్వరానికి ఎందుకు భయపడుతున్నావు అంటారు నేను. భయం నిన్ను చంపేస్తుంది. 10 లక్షలు అప్పు తీర్చావు కదా అప్పుడు, ఇప్పుడు 2 లక్షలకే ఆత్మహత్య చేసుకుంటానంట. ఎందుకు భయపడుతున్నావు? నీకు దేవుడు తోడులేడా? ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. అర్థమైందా? ఆ పర్వతాలు చూసి మీరు భయపడవద్దు. గొలియాతుని నేను చంపగలను, అంతే. అది విశ్వాసం. వచ్చాడా? ఏం ఉపయోగించాడు అతను? ఆయుధం ఏం ఉపయోగించాడు?
ఒడిసెల ఆయుధం కాదు, రాయే ఆయుధం. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మీ చుట్టూ ఖచ్చితంగా ఎప్పుడు ఈ పర్వతాల లాంటి మనుషులు ఉంటారు. ఈ గాండ్రించే మనుషులు ఎప్పుడు ఉంటారు. బెదిరించే మనుషులు ఉంటారు. బెదిరించే సాతానులు, లూసిఫర్ దూతలు ఎన్నో ఉన్నాయి. మీరు భయపడవద్దు. మీ సరిహద్దులు వేరుగా ఉన్నాయి. అర్థమవుతుందా? పర్వతాలు అలా పెద్ద భూతాల్లాగా చూసి భయపడవద్దు. ఆ సరిహద్దుల్లో మీరు ఉంటారు అన్నాడు. హల్లెలూయా. మీకు పిల్లలను చేసుకోమని భయపెడుతున్నారా? మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు, మీకు పిల్లనేమో పిల్లను చేసుకో అంటున్నారా? అనటలేదా? అంటారా? మీ ఊర్లో ఉన్నారా పెద్ద మనుషులు లేరా? స్తోత్రం చెప్పండి. మాకు ఎంతమంది బెదిరించారో మమ్మల్ని అప్పట్లో. మేము అనుజనుల నుంచి రక్షింపబడ్డాం కదా. మా వాళ్ళంతా పిల్లనివ్వనని పిల్లలను మాకు ఆడపిల్లలు లేరులే దేవుని దయ వల్ల. మేము ముగ్గురు మగవాళ్ళమే. పిల్లని ఇవ్వనని అప్పట్లో ఏమి మాట్లాడారో ఇప్పుడు ఇవ్వనందుకు బాధపడుతున్నారు. అప్పుడేమో ఇవ్వమన్నారు, ఇప్పుడేమో ఇవ్వనన్నందుకు ప్రతిరోజు పశ్చాత్తాపడుతున్నారు మా వాళ్ళంతా. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని కృప మన ఎడల ఎంత అధికంగా ఉందండి, ఎంత అధికంగా ఉందండి. అందుకని చిన్న చిన్న పర్వతాలు చూసి ఎందుకు భయపడుతున్నావు? భయపడవద్దు. హల్లెలూయా. ఇంకొక సరిహద్దు ఉంది వీళ్ళకి. ఏమిటంటే మహాసముద్రం అన్నాడు. అది ఎటువైపు ఉంది? ఉత్తరం. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. అదే ఆ మహాసముద్రం మదిధర సముద్రం. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ మధ్యధర సముద్రాన్ని మనం ఒకసారి చూస్తే నిజంగా మన బంగాళాఖాతం లాగా అది కూడా పెద్ద సముద్రం లాగా మన గుండెలు పగిలిపోయినట్టు ఉంటాయి. అది నీ సరిహద్దు అన్నాడు. హల్లెలూయా. ఇది పెద్దదే ఈ సముద్రం. ఇది దేనికి నిదర్శనంగా ఉందంటే భక్తిహీనులకు నిదర్శనంగా ఉంది. ఏంటది? భక్తి 57 అధ్యాయం యెషయా గ్రంథం 20వ వాక్యాన్ని చదవండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. సముద్రము వంటి వారు. అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. జాగ్రత్త. అందులో మీరు కలవద్దనే కదా దాని అర్థం. స్తోత్రం చెప్పండి అమ్మ. దాంతో మీరు సమాధాన పడొద్దనే కదా దాని అర్థం. ఈ భక్తిహీనులు ఎక్కడున్నారు? భక్తిహీనుల లోకస్తుల ఐరు. హీనత అంటే ఏమిటి? ఎలా చెప్పాలి మీకు? రక్తహీనత అన్నారు. రక్తహీనత అన్నారు. అంటే రక్తహీనత అంటే అసలు లేదనా? బ్లడ్ ఉండవలసిన పరిమితిలో లేదు అని అర్థం. ఉండవలసిన పరిమితిలో రక్తం లేనప్పుడు వాడికి రకరకాల జబ్బులన్నీ వస్తాయా లేవా? బ్లడ్ ఉండవలసిన స్థితిలో ఉందనుకోండి, ఏ రోగాన్నైనా వాడు జయిస్తాడు. ఉండవలసిన స్థితిలో బ్లడ్ తక్కువగా ఉంటే ప్రతి రోగం వాళ్ళలోకి వచ్చి కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి మీరు. అందుకనే రక్తం బట్టే ఏం తినండి రక్తహీనులు ఎవరైనా ఉంటే. స్తోత్రం చెప్పాలి. అమ్మో భయం వేస్తుందా? స్తోత్రం చెప్పగలరా? రక్తహీనతకే రకరకాలైన వ్యాధులు నీలో ప్రవేశిస్తే భక్తిహీనత ఉన్నప్పుడు నీలో రకరకాలైనటువంటి లోక సంబంధమైన అలవాట్లు, దురాత్మలు, సైతాను యొక్క క్రియలు నీలోకి రావా? వస్తాయా? వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో కూడా ఉంటారు. మీకు తెలుసా? భక్తిహీనులు. వారిని చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో వారితో కలిసి రాజీ పడొద్దు. రోషము కలిగిన భక్తి మీరు చెయ్యాలా? దగ్గరగా స్తోత్రం చెప్పాలి. రోషము కలిగిన భక్తి చెయ్యాలి. నేను ఏమంటానంటేనండి,
మనం ఇక్కడ 3 రోజులే బ్రతుకుతామనే సంగతి మీకు తెలుసా? 3 రోజులు అంటే రేపు లేదు ఎల్లుండికి చస్తామని కదా అని అర్థం. మనకు నియమించబడినటువంటి దినాలు 3 రోజులతో సమానం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, వెళ్ళవేళలా ప్రభుని వేడుకో. అందులో ఇంకో చరణం ఉంటుందండి. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయే రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయే రంగుల వలయము. గడ్డి పువ్వు లాంటిది ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము యతకరా, నిరతంబుగా ప్రభుని వేడరా. అర్థమైందా? ఇంద్రధనుసు లాంటిది సంసారం అని ఎందుకన్నారంటే, ఒక తల్లికి భర్త చనిపోయాడు అనుకో, అదే ఆ తండ్రి గారు చనిపోయారు అనుకోండి, ఆమెకి ఏం గుర్తొస్తుంది? ఆనాడు రంగురంగులుగా ఉన్న సంసారమే గుర్తొస్తుంది. కొడుకులు ఉండొచ్చు, కూతుర్లు ఉండొచ్చు, వాళ్ళ సంసారాలు వాళ్ళే, కానీ ఏమో ఒక ఓడగొట్టిన నాగలతో సమానం ఆ ఇంట్లో. ఆ పచ్చదనం లేదు కదా, ఆ పంచవన్యలు లేవు కదా, జీవితం ఒక మోడుబారినటువంటి జీవితమే కదా. అవునా కాదా? ఆనాడు ఆమె ఇంటికి యజమానురాలు, ఆనాడు అతను ఇంటికి యజమానుడు. వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు వీళ్ళ మాట మీద ప్రకారం బ్రతికేవారు. సాయంత్రానికి భార్య భర్త హ్యాపీగా ఉండేవారు. కానీ ఒకళ్ళు వెళ్ళిపోతే అలా పంచవన్నెలుగా అలా కనిపించినట్లే కనిపించి వెంటనే ఒక 5 నిమిషాల్లో ఏమైంది? మాయమైపోయింది. అదే కదా బ్రతుకు. గడ్డి పువ్వు లాంటిదో ఏంటి, మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకేరా ఈ భవబంధాలు, అవి కల్లానికి చేరవురాయి అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, వెళ్ళవేళలా ఆ ప్రభుని వేడుకో. స్తోత్రం చెప్పండి. ఈ ముచ్చట కోసం, ఈ 3 రోజులు ముచ్చట కోసం అసలైనటువంటి శాశ్వత జీవాన్ని పోగొట్టుకోకండి. శాశ్వతమైన జీవం అది కదా, వాస్తవమైన జీవం అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఇది అవాస్తవమైన జీవం. వాస్తవమైన జీవం ఏది? మనకు పరలోకములో ఉంది. అది మన నిత్య జీవం. అంతే కదా. మనం పుట్టినరోజు జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం నాకు ఇంతవరకు అర్థం కాల. నాకు అర్థం కాల. అందరూ జరుపుకున్నారు, మా పిల్లలు కూడా జరుపుకుంటున్నాం. పుట్టినరోజు ఒకటి అయిపోయిందంటే సచ్చే రోజు దగ్గర పడిందని అర్థం కాదా? ఏమిటండి అది కాదంటారా? కృతజ్ఞతాస్తుతులు చెప్పొచ్చు, అది వేరే సంగతి. దేవా ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు నాయన అని చెప్పొచ్చు. ఒకడు పుట్టినరోజు జరుపుకుంటాడు కానీ ఎన్ని సంవత్సరాలంటే చెప్పడే, అది అడగొద్దు అంటాడు. ఎన్ని సంవత్సరాలు అక్క అన్నాం అనుకోండి, దాంతో ఎందుకు బ్రదర్ ఈరోజు నేను పుట్టినరోజు అంటున్నారు అంటే నువ్వు దాచిపెట్టినంత మాత్రాన ఇక్కడ ఉండిపోతావేంటి? కుదరదు కదా. ఇప్పుడు నేను ఇక్కడే ఉండటానికి వచ్చానా? ఏమయ్యా ఉన్నేస్తారా? మీరు ఉండమన్నా నేను ఉంటానా? పని అయిపోయిన తర్వాత నేను సిగ్గులేనివాడు అంటే ఇక్కడ ఉండటానికే. సిగ్గులేనివాడైతే ఉంటాను అంటాడు కానీ నాకు సిగ్గు సీము రక్తం ఉంది, వెళ్ళాలి మా ఊరు.
అర్థం కాలేదా? రోషం కలిగిన వాడు ఎవడైనా అక్కడికి సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం. అదే రోషం కలిగిన భక్తి. ఎంతున్నా ఏముందండి ఇక్కడ? ఎంతున్నా ఏముంది? రోషం కలిగినటువంటి భక్తి చేస్తే నిత్య జీవానికి వెళ్తాం. నామకార్థపు భక్తి చేయొద్దు. అది కదులుతున్నా సముద్రం, అది మురికి పాపం లోపల నుండి ఎప్పుడు తీసుకొని వస్తుంది. మీరు సంఘములో ఉన్నటువంటి మీరు భక్తిహీనుల్లాగా ఉండొద్దు, భక్తి కలిగినటువంటి వారిలాగా ఉండండి. ఆ సముద్రం మీ సరిహద్దు అన్నాడు, అందులో కలవద్దు అన్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? స్తోత్రం చెప్పండి. యూఫ్రటీస్ నది మీ సరిహద్దు అన్నాడు. యూఫ్రటీస్ నది దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకము యొక్క పచ్చదనం ఆకర్షణకు నిదర్శనంగా ఉంది. ఇప్పుడు మనల్ని బాగా ఆకర్షించేది ఏంటి? లోకములో ఉన్నవన్నీ భలే ఆకర్షిస్తాయి కదా. మనం సూర్మంటా ఉంటాం. కొంతమంది ఏంటో వాళ్ళే బాగున్నారు, ఎవరో లోకస్తులే బాగున్నారు అనిపించింది. నేను కూడా అలాగ అనుకోను. ఒకసారి బాధపడి బుద్ధి తెచ్చుకుని పాట రాశాను. స్తోత్రం చెప్పాలి. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల చడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల చడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి. మీకంతా వచ్చేసి వదిలే భయ, ఆగు, వాళ్ళు బాండి భయ. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. హల్లెలూయా. అప్పుడప్పుడు మనకు బుద్ధిహీనతలు పనిచేస్తూ ఉంటాయి, అవునా కాదా? వాళ్ళ వైపు చూసి విశ్వాసంతో బ్రతకాలని ఉంది. ఇది ఒక పెద్ద పోరాటం. లోక ఆశలేమో, ఉన్న అవసరాలేమో కాస్త గలిబిలి చేస్తున్నాయి. ఈ లోపల వాళ్ళు కంటపడ్డారు. ఎవరో భక్తి హీనులు కంటపడ్డారు. వాళ్ళేమో చాలా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళ కళ్ళు అంట బాగా మెరకలవుతాయట. అంటే కూబట్టి ఉంటారని అని అంటున్నాము. 73వ కీర్తన చదివితే మీకు అర్థమైంది. దేవుని స్తోత్రం. మనకొచ్చిన ఆపదలు ఏమీ వారికి రానట్లు కూడా కనిపిస్తారట. మనకొచ్చే ఆపదలు వారికి లేవు అనిపిస్తుంది. వారికి ఏ కష్టము లేదు అనిపించింది. అలా ఆశ అనుకుంటుండగా ఏమండి, అతను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి అలా బ్రతుకు చూడు అన్నాడు. ఒకసారి వాళ్ళు నిశ్చయముగా కాలు జారే చోటులోనే ఉన్నారు. ఒక్క అడుగు జారారో పాతాళములో పడిపోతారు. నీవు నా చెయ్యి పట్టుకున్నావు. ఆకాశమందు నీవు నాకు ఉండగా, లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో దేనినైనా ఆశించను. నాది కాని ఈ లోకము నాకెందుకాశ, అధీన ఆశ. ఆకాశమందు నీవు నాకు ఉండగా, లోకములో దేనినైనా ఆశించను. ఈ లోకములో దేనినైనా ఆశించను. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా?
ఇప్పుడు మనకి ఏది ఆకర్షిస్తుంది చెప్పండి? ఆ యూప్రటిస్ నది, అది లోక ఆకర్షణకు నిదర్శనం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక సర్వే జరిగింది యవనస్తుల మీద, పెళ్లి కాని యవనస్తుల మీద, ఆడపిల్లల్ని సర్వే చేశారు. ఈ మధ్య మీరు చదివారో చదవలేదో, 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నేను చదివాను, పేపర్లో వేస్తే. ఏమిటి ఆ సర్వే అంటే, ఈ ఆడపిల్లలు, యవనస్తులైన పిల్లలు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే, వాళ్ళ వల్ల పడిపోతున్నారు అని సర్వే చేస్తే పచ్చి బేవర్సగాళ్ళకే ఎక్కువ ఆకర్షించబడుతున్నారంట. మీరు కూడా సర్వే చేసి చూడండి. మీ ఊర్లో ఎవడు ఇలా క్రాపు కొట్టి, ఇటు గుండు కొట్టి, ఇలా గుండు కొట్టి మధ్యలో ఒక కొబ్బరిలాగా పెడతాడో, అర్థమవుతుందా? ఎవడైతే అప్పైనా జీన్స్ ప్యాంట్ వేసుకొని సరిగ్గా నిలబడేటువంటి వాడంటే అసలు ఇష్టపడరు వాళ్ళు. ఇట్లా పద్ధతిగా నిలబడితే ఇష్టపడరు. ఎలా నిలబడితే ఇష్టపడతారు వాళ్ళు. వాడికి చదువు సంధి ఉండదు. ఇదిగో ఇక్కడ వరకు గుండి పెట్టిన పిల్లలు చక్కగా చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకొని పిల్లలంటే వాడు చేతగానోడు అనమాట. ఇలా గుండీలు తీసి అర్థమవుతుందా? ఎరగదీసేటువంటి వాడంటే ఇంకా ఈ ఆటో వేస్తారు చూసారా, చదువు సంధి లేకుండా. ఆడు అలా వెళ్తా ఉంటే ఈ పిల్లలు ఆకర్షించబడుతుంటారు. మీరు గమనించండి. ఇంకా అప్పో సప్పో ఒక ఎబ్జెడ్ తీసి, ఎబ్జెడ్ అంటే తెలుసు కదా, అదేనండి, పై ఇలా ఉంటుంది, ఆడే కింద కూర్చుంటాడు కొంచెం. ఈ అమ్మాయిని అందులో ఎక్కించుకుంటే ఆ పైన కూర్చుంటుంది అలాగూ. ఇట్రా చెబుతాను, ఇట్రా. బైక్ నడిపి ఎక్కడ, బైక్ నడపవా ఎక్కడ, ఇంకొంచెం కిందకి దిగు. ఇది మట్టం. ఇప్పుడు నేను అమ్మాయిని, అబ్బాయి చూసారా మా ఇద్దరికి ఎంత గ్యాప్ ఉందో. ఇప్పుడు వీడి బేకేసినప్పుడల్లా అలా తగ్గుతుంటాను నేను. మీరు గమనించారా? అసలు ఈ బండి కనిపెట్టిందే ఇందుకు. కొన్నావా? కొనలేదా? ఓకే, మంచోడివే, స్తోత్రం చెప్పాలి. ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు బండి ఎక్కుతారు. అమ్మ చూసింది అనుకోండి, అమ్మ చూసి అమ్మాయి ఏంటి ఆడిబండి, ఏంటి ఎక్కితే ఏంటంట, ఏం జరిగిందని అమ్మను బెదిరిస్తారు. ఏం జరిగిందని కాదమ్మాయి, ఎవరైనా చూస్తే. నేను ఏం చేశాను ఇప్పుడు, అసలు విషయం చెప్పు, ఏం చేశాను? ఆ అబ్బాయి ఫ్రెండ్ అంతే. ఎవరో, అవును, అమ్మాయికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా, బాయ్ ఫ్రెండ్ ఉండాలా? ధర్మం, న్యాయం చెప్పండి అమ్మా. అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్ ఉండాలి, అబ్బాయికి అబ్బాయి ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది ఏందో. నేను సినిమాలు చూసేవాడిని బాగా ఒకప్పుడు. నేను మగోళ్ళు అంటేనే అదే చిరంజీవో వాళ్ళ వీళ్ళ ఇలాంటి వాళ్ళకి ఫ్యాన్స్. ఇప్పుడు లైన్ మారిపోయింది అంతా. అమ్మాయిలేమో అబ్బాయిల ఫ్యాన్స్ అయిపోయారు, అబ్బాయిలేమో అమ్మాయిల ఫ్యాన్స్ అయ్యారంట. అలా ఆకర్షించబడి వివాహాలు చేసుకొని అమ్మా నాన్న మాట వినక, ఏమండి, పశ్చాత్తాపంతో దొర్లాడి ఏడుస్తున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నిండు గర్భిణితో వాడు తరిమితే ఇంటికి వచ్చి బ్రతకాలో చావాలో తెలియక, ఏమండి, ఏ ట్రైన్ కిందో ఏ నూతిలోనో పడి చనిపోతున్నారు పిల్లలు. మీకు తెలీదా? నిండు గర్భిణీ స్త్రీలు ఆత్మహత్య చేసుకుంటున్నారండి. కారణం ఏంటంటే మోసపోతున్నారు. ఎందుకంటే ఆ ఆకర్షణీయమైనటువంటి లోకం అలా వారిని ఆకర్షిస్తుంది. వివాహం కాకమునిపే ఎంతోమంది గర్భిణీలుగా ఉన్నారండి. ఎంత దారుణమైన పరిస్థితితో మీకు తెలియటం లేదు. ఎందుకంటే లోకం ఆకర్షిస్తుంది. ఎక్కడ దాకెందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డ
పెళ్ళైనటువంటి వాడుగా ఉన్న పెళ్ళైనటువంటి స్త్రీ కూడా యేసుక్రీస్తు నమ్ముకోనటువంటి ఒకడు సిగరెట్ ఇలా తాగుతుంటే ఎలా అంటుంటే వీళ్ళ ఆయన ఆమె దృష్టికి ఒక పనికిమాలినోళ్ళలాగా కనపడుతున్నాడు. ఆడు చూడు ఎంత హీరోలాగా తాగుతున్నాడా, ఎలా ఆడేదో అమృతం తాగినట్టు ఫీలింగ్ ఆడికి. ఈ సాతాను యొక్క ఆకర్షణకి ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయండి. కాదంటారా? మీకు అర్థం కావట్లేదా? జబర్దస్తి ఆకర్షణ కాదా? ఆ ఒక్కటి చెప్పకుండా ఏరిదాని వాక్యం చెప్పుకొని వెళ్ళిపోమంటారా? జబర్దస్తి ఆకర్షణీయమైనటువంటి లోకం కాదా? సీరియల్స్ ఆకర్షణీయమైనటువంటి లోకం కాదా? ప్రార్థన చేసుకుందాం మోకరించండి అంటే ఒక్కరైనా ఉంటారా మీలో? వెళ్ళిపోతారు ఇంటికి. పని అక్కయ్య మరి ఆయన వచ్చే టైం అయిందని వెళ్ళిపోయింది కదా. అదే జబర్దస్తి పెడితే అరగంట అయినా నోరు తెరుచుకొని చూస్తారే. ఒకసారి మీరు ఆలోచించండి. నేనేమంటానంటే మీ టైం అంతా లోకానికే కేటాయిస్తున్నారు కదా. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూసినప్పుడు ఆ యోర్దాను నది ప్రాంతం అంతా యెహోవా తోట వలె కనిపించిందట అతనికి. ఎలా? యెహోవా తోటలా అంటే ఏదేనులా కనిపించింది ఆడికి. బుర్ర తక్కువడికి. ఒక్క మాటతో చెప్పాలంటే దైవజనుడు అయినటువంటి దేవునితో నడిచేటువంటి అబ్రహాముతో ఉండడం తన కష్టం అనిపించింది. ఆ క్రమశిక్షణ తాళలేకపోయాడు. ఇక్కడ సేవకులు ఎవరైనా ఉన్నారా? సార్ చేతులు ఎత్తండి. హల్లెలూయా. పాస్టర్ గారితో కలిసి పనిచేస్తున్నారా? స్తోత్రం చెప్పగలరా? ఇది ఎడారే కదా. పిలుపున్న దగ్గరికి దైవజనుడు వస్తే ఇది ఏదేనుగా లేదు. పిలుపున్న దగ్గరికి వస్తే అది ఏదేనుగా మారిద్ది. పిలుపు లేని దగ్గరికి నువ్వు దృష్టి పెట్టి అర్థమో అబ్బా పచ్చగా ఉందని కానీ వెళ్ళావో పచ్చడి మెతుకులు కూడా దొరకవు. గుర్తుపెట్టుకోండి. దర్శనం ఉన్న దగ్గరికి వెళ్ళి కష్టపడండి. దైవజనుడితో కలిసి పని చెయ్యండి. ఒక నాయకత్వములో పని చెయ్యండి. నాయకుడు లేని ప్రజలు చెడిపోతారని బైబిల్ చెబుతుంది. అవునా కాదా? పెద్ద తల లేకపోతే ఏం తల పెట్టుకోమన్నారు? ఏంటది? కనీసం ఎద్దు తల అయినా పెట్టుకోండి అన్నారు. అంటే ఆ భయంతో మీరు పని చేస్తారు అని. లోక సంబంధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటి వైపు చూడకండి. లోతుకి చివరికి మిగిలింది ఏమిటంటే, ఏం మిగిలిందో ఒకటి ఏమైనా చెప్పగలరా? కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. కూతుర్లు చెడిపోయారు. భార్య ఉప్పు స్తంభమైంది. చివరికి తన దృష్టి తనను మోసం చేసింది. లోకములో మిగిలేది కూడా చివరికి అదే. దేవుని దర్శనం కొరకు బ్రతికినటువంటి వాడు అతను చూపులకి రాళ్ళు రప్పలుగా కనిపించిన ప్రపంచము దృష్టి ఇప్పుడు ఇజ్రాయేలు మీద ఉంది. కారణం ఏమిటంటే అది వాగ్దాన భూమి. అది ఆ స్టార్టింగ్లో మీకు నచ్చకపోవచ్చు, కానీ అక్కడ దేవుడు ఉండమన్న స్థలంలో ఉంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు లోకము హద్దులు దాటవద్దు అంటున్న బైబిల్. స్తోత్రం చెప్పాలి. యూఫ్రటీస్ నది వైపు చూసి, ఆ పచ్చదనం వైపు చూసి మీరు ఆకర్షించబడద్దు. నేను ఈ మధ్యలో దీని యొక్క పొడవెంతో తెలుసండి? హల్లెలూయా. కేవలం 160 మైళ్ళు దూరం మాత్రమే ఉందట. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 50 మైళ్ళు ఎడలుపు, 160 మైళ్ళు పొడవున్న దేశం ఇది. మీ సరిహద్దు. ఇది చిన్న దేశం. హల్లెలూయా. సంఘం చిన్నదా పెద్దదా? లోకంతో పోల్చుకుంటే సంఘం చిన్నదా పెద్దదా? మన సంఖ్య చాలా చిన్నది, కానీ మన మీద ఉన్న దృష్టి సర్వశక్తి గల దేవుని దృష్టి ఉంది. మనము లోకములో చిన్నవారిమే, మన సంఖ్య చిన్నదే, కానీ ఆయన నియమించిన సరిహద్దుల్లో ఉంటే భూమి తలక్రిందులైనా నిన్ను ఎవడో తాకలేడు, నీకు ఎవడో హాని చేయలేడు. సరిహద్దు దాటి వెళ్ళిపోతే ఏమీ లేదు. హల్లెలూయా. సరిహద్దుల్లో ఉంటారా?
ఉంటారా? ఓకే. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం సిగ్గుపడం. దేవుడు మీకు తోడుగా ఉంటారు. ఈ సంఘం దినదినాభివృద్ధి చెందునుగాక. హల్లెలూయా. ఈ సంఘ బిడ్డల వరకు ఒకసారి చేతులు ఎత్తండి. వాళ్ళకి ఒక్క మాట చెబుతాను. ఈ సంఘ బిడ్డల వరకు చేతులు ఎత్తండి. ఓకే. హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఒక్క మాట వినండి. సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా? కోరుకుంటే ఒక్క పని చేయాలి మీరు. ఏమిటంటే మీరు ఖచ్చితంగా ఇంటింటి సువార్త చేయాలి. వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి. మీ సాక్ష్యాలు, సువార్త అంటే నాకు రాదన్న అనుకోమాకండి. మీరు హైదరాబాద్ ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి బాగుపడి వస్తే ఆ హాస్పిటల్ పేరు డాక్టర్ గారి పేరు చెప్పడం, దానికి ఏమన్నా డాక్టర్ కోర్స్ చేయాలా? చెప్పరండి. ఎక్కడికి వెళ్ళి బాగుపడ్డావమ్మంటే ఆయన వాడే మందులతో నీకెందుకు? ఆయన ఏదేదో మందులు వాడాడా డాక్టర్ గారు, అది కాదు నువ్వు చెప్పాల్సింది. ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగుపడ్డానమ్మాయా, నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళమ్మా అని చెప్పడం. దానికి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలా? హల్లెలూయా. ఆ మాట చెప్పండి చాలు, అంతే. మీ ఇంటి పక్క వారికి చెప్పండి, బాధలో ఉన్న వారికి చెప్పండి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి చెప్పండి, అలవాట్లకు బానిసైనటువంటి వారికి చెప్పండి, భార్యాభర్తలు ఇడిపోయినటువంటి వారికి దేవుని ప్రేమను గురించి చెప్పండి. ఏమండి, ఆదరణ లేక చచ్చిపోవాలనుకుంటున్నారే, భర్తతో పిల్లలతో సుఖం లేక వారితో యేసుని గురించి చెప్పండి. ఎందుకంటే ఆయన మాట వారిని ఆదరిస్తుంది, బ్రతికించింది, మంచి మార్గంలో నడిపించింది. మీరు నోరు మూసుకొని ఉంటే దేవుని రాజ్యం కట్టబడదు. మీరు నోరు తెరిస్తేనే మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడతాం. హల్లెలూయా. ఎంతమంది వాళ్ళు ఎనరు అన్నయ్య, వాళ్ళు ఎనరా? టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే మీరు వెంటనే ఇన్ని కొనేస్తున్నారా? మా ఆల్ క్లియర్ షాంపూ వాడండి. ఇంకొకటి ఏదో అంతకుముందు అడ్వర్టైజ్మెంట్ బొట్టులు అని వచ్చేది, ఏంటి, కిల్నీ వాటర్ గురించి కదా. ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో నేను టీవీ దగ్గర అట్లాగే కూర్చున్నాను, ఏమయ్యాడో పాపం అని. అప్పుడు చూడటమే, మా ఇంట్లో టీవీ లేదు. అప్పుడు పొద్దుగూకులు మధ్యలో బొట్టులు 5-6 సార్లు పట్టించుకోలేదు. ఒకసారి ఎవరు రైడ్ పొద్దుగులు బొట్టు అని వచ్చింది, అది కిల్నీ వాటర్ అన్న, మంచి వాటర్ అని చెప్పారు. అంటే 7 సార్లు వాడు వేస్తే 7వ సారో 8వ సారో మన దృష్టి దాని మీద పడిద్దంట. ఓహో ఇదా అని. అంటే మన మైండ్ అలా పనిచేస్తూ ఉంటుంది. అందుకని చెప్పినోడికే 7 సార్లు అయినా 8 సార్లు అయినా మనం చెప్పాలా, స్తోత్రం చెప్పాలి. మనం ఒక్కసారి చెబితే వాడు మారిపోవాలి, బాప్తిసం తీసుకోవాలి. అదే కదా మన దృష్టి. ఎప్పుడు అలా ఊహించకండి. హల్లెలూయా. మీకు ఇంకో రహస్యం చెప్పనా? తిట్టే వాళ్ళు ఉన్నారా? సువార్త చెబితే తిడుతున్నారా మిమ్మల్ని ఎప్పుడైనా? యేసుప్రభుని గురించి చెబితే నోరు మూసుకో, మీ దేవుడు మీరు నమ్ముకోండి, ఏదో నమ్ముకున్నారు అయిపోయింది, మా జోలికి వచ్చారంటే పళ్ళు రాలు కొడతానేమో అనుకున్నారు అంటారు కదా. అంటారంటే ఒక్క మాట చెబుతాను వినండి. మీ నాన్న గురించి చెప్పేటప్పుడు వాళ్ళ నాన్న మంచివాడు కాదు అని చెబితే పళ్ళు రాలు కొట్టరా? మరి మా నాన్న ఎంత మంచివాడో, మీ నాన్న పచ్చి బేవర్సాడు అన్నారు అనుకో, పళ్ళు రాలు కొడతారా లేదా? అసలు వాళ్ళ నాన్న గురించి నీకెందుకమ్మా తల్లే, మీ నాన్న గురించి చెప్పవమ్మా అంటారు. నేను మా పాస్టర్ గారులకు కూడా చెబుతున్నాను, మీ నాన్న ఎంత గొప్పవాడో చెప్పు, వాళ్ళ నాన్న ప్రస్తాపన నీకు అనవసరం. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మా నాన్న గొప్పవాడని చెప్పే ముందు వాళ్ళ నాన్న గురించి నీకెందుకు? మీ నాన్నకు 2 భార్యలు ఉన్నారు, వాళ్ళ నాన్నకు 30 మంది భార్యలు ఉంటారు, నీకెందుకు? ఏం పాస్టర్ గారు అర్థమవుతుందా? వాళ్ళ నాన్న ప్రస్తావన ఎత్తకుండా మీ నాన్న గొప్పతనం ఎంతైనా చెప్పండి. హల్లెలూయా. మీరు 10 కాలాలు 10 ఆత్మలను జాగ్రత్తగా సంపాదించాలంటే, ఓకే, రెండో విషయం చెబుతున్నాను. రూల్స్ కాడికి వచ్చారు, నీకు అధికారం ఉందా? నీకు ఎవడిచ్చాడు అధికారం? వస్తున్నాడా ఒకవాడు? ఒక మాట చెబుతాను వినండి, జాగ్రత్తగా వినండి.
వంకాయలు, టమాటాలు, గోంగూర, ఎండి చేపలను వస్తారా? అమ్ముతారా? మీరు ఎప్పుడైనా ఎండి చేపలు, వంకాయలు వేసుకొని వండుకున్నారా? కూర వండలేదా? వీళ్ళు ఎట్లా వండుతారు? వీళ్ళు కదా వండుతారు. అమ్మ వండారా? ఎప్పుడైనా ఎండి చేపలు, వంకాయలు వండారా? ఎలా ఉంటుందా టేస్ట్? బాగుంటుందా? ఆమె చెబుతుంటే అమ్మ ఉంది, హల్లెలూయా, అనుభవించినట్టు చెబుతా. ఏ అమ్మ ఉంటుంది అంటుందా? హల్లెలూయా. ఇప్పుడు ఎవడైనా మీ వీధికి వచ్చినప్పుడు ఒకడొచ్చి గజ్జో తామరం ఉంటుంది కదా, అలా డాక్టర్ గారు ఏం చెబుతారు? మీరు వంకాయ తినకూడదు, గోంగూర తినకూడదు, ఎండి చేపలు తినకూడదు అంటాడు. ఆడి కోపం వచ్చి, ఏమమ్మా ఎక్కడ అమ్ముతున్నాను? ఎండి చేపలు మా బజార్లో ఎవడమ్మన్నాడు? వంకాయలు ఎవడమ్మన్నాడు నిన్ను అన్నాడు అనుకో. వంకాయలు, గోంగూర అమ్మే మనిషి ఏమంటుంది అంటారు? ఎందుకు అమ్మకూడదు అనిది కదా. ఎందుకు అమ్మకూడదా? మాకు యువతల గజ్జి ఉంది, మేము తినకూడదా అన్నాడు అనుకో. వెంటనే ఏమేమి ఉంటుంది? నోరు మూసుకొని వెళ్ళిపోయిద్దా? నీ గజ్జి ఉంటే నువ్వు కొనమాక, నువ్వు తినమాక. ఎవడు తినమన్నా నిన్ను? నువ్వెవడు నన్ను ఆపడానికి? కొన్ని వాళ్ళు కొంటారు, దీని టేస్ట్ తెచ్చినటువంటి వాళ్ళే కొంటారు. నువ్వు గజ్జోడని తిడతారా? అందా అనిదా అందా? అలాగునే ఆడెవడో వినకపోతే, ఆడెవడికి ఇష్టం లేకపోతే, ఆనాడు యేసుక్రీస్తుని గురించి నా కుటుంబానికి వచ్చి చెప్పకపోతే, మేము ఇప్పటికీ ఆ భయంకరమైన పొజిషన్లో ఉండేవారం కదండి. మా నాన్న త్రాగుబోతుగా ఉండి చచ్చిపోయేవాడు, నిత్య నరకానికి వెళ్ళేవాడు. ఒక తల్లి, ఆనాడు మా ఊళ్ళో ఎవరు యేసు ప్రభుని నమ్ముకున్న తల్లులు ఎవరూ లేరు. ఒకే ఒక ఆమె వీరమ్మ గారిని ఉంది. ఆ తల్లి వచ్చి మాకు సువార్త చెప్పింది. మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది. హాస్పిటల్ నుండి డాక్టర్లు ఏమో చనిపోయింది తీసుకుని వెళ్ళమని చెప్తే మా ఇంటి ముందు పడుకోబెట్టుకొని ఏడుస్తున్నాం. అప్పుడు ఒక తల్లి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని గురించి మాకు చెప్పింది. ఆ రోజు మా బంధువులకు ఇష్టం లేదు, మా రక్త సంబంధులకు ఇష్టం లేదు మేము యేసు ప్రభుని నమ్ముకోవడం. ఆ తల్లి మాట విని మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. మా అమ్మ బ్రతికింది, మా నాన్న మారు మనసు పొందాడు. మా స్థితిగతులన్నీ యేసు ప్రభు వారు మార్చాడు. హల్లెలూయా. మాకు అవసరం కదా ప్రభు ఆ టైంలో మమ్మల్ని బ్రతికించడానికి. మాకు అవసరం కదా, మా కన్నీళ్లు తొడవడానికి యేసుక్రీస్తు అవసరం కదా. ఆడెవడికో కడుపు నిండిన వాడికి అవసరం లేనప్పుడు ఆడిదేముంది? ఇంకొకడికి ఎవడికో యేసు ప్రభు వారు అవసరమై ఉన్నారు. హల్లెలూయా. ఆ ఒక్క దుష్టుని బట్టి ఆ గ్రామాన్ని విడిచిపెట్టకండి. ఆ గ్రామంలో వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించండి. వారికి రక్షణ అవసరం. హల్లెలూయా. తిడితే 2 తిట్టులు తిట్టనివ్వండి. చంపేస్తారా ఏంటి? చంపే ధైర్యం ఎవరికి లేదులేండి. తిడితే 2 తిట్లు తిడతారు, అవసరమైతే గెంటేస్తారు, వదలకెళ్ళా అంటారు. హల్లెలూయా. కానీ ఎవడ చెయ్యేస్తాడో వాడి చేతులే బైబిల్ మోస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎవడ చెయ్యేసి నెడతాడో ఆడి చెయ్యే బైబిల్ పట్టుకొని వేసే దేవుడు అని చెబుతాడు. చెయ్యేసిందల్లా మనకు మంచిదే, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మనల్ని తిట్టిందల్లా మనకు మంచి. తిడుతున్నాడా? ఆహా ఓకే, ఈడు మనోడేరా బాయ్. హల్లెలూయా. ఈడు మనల్ని గెంటేశాడా? ఆహా ఓకే ఓకే ఓకే, వీడి ద్వారా గ్రామాలు రక్షింపబడతాయి. హల్లెలూయా. బైబిల్ ఎవడన్నా తగలబెట్టాడా? అవుట్. వాడి ద్వారా రాష్ట్రాలే మారిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ తగలబెట్టినటువంటి భక్సింగ్ గారి ద్వారా దేవుడు ప్రపంచాన్ని కదిలించలేదా? చెప్పరేంటండి? వాళ్ళు అసలు ద్వేషించొద్దు. ఎందుకంటే మన దేవుడు చేతగాని వాడైతే మనం బాధపడాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు కదా. మనం ఉండే సరిహద్దుల్లో మనం ఉంటే ప్రపంచం దృష్టి సంఘం మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న లోకస్తులు ఎందుకు మారటం లేదంటే సంఘం బౌండరీ దాటింది, సరిహద్దులు దాటిపోయింది. సరిహద్దుల్లో కానీ సంఘం ఉంటే లోకాన్ని క్రీస్తు వైపుకు మనం తీసుకురావచ్చు. ఓకే, అర్థమైంది కదండి? ఈ మాటలు వినికిడిలో ప్రభు ఫలింప చేయును గాక.
ఆమేన్. ప్రార్థన చేసి పాస్టర్ గారికి ఇస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, వాత్సల్యపూర్ణుడైన మా దేవా, మీకు వందనాలు నాయన. ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోనివ్వకుండా ప్రతి హృదయంలో మీరు ఫలింపు చేయండి. ప్రతి కుటుంబాన్ని రక్షించండి ప్రభువా. నీ సేవకుని యొక్క దర్శనము నెరవేర్చండి. తన కోరికని సిద్ధింపజేసి తన ఆలోచనలు యావత్తు సఫలపరచండి. సంఘము దినదినము అభివృద్ధి చెంది నీ రాకడ కొరకై ఒక గుంపు జనమును సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.